క్రీస్తునామములో శుభములు. దేవుని పిల్లలకు వందనములు. ఆదివారము, పునరుద్ధాన దినము. ఈ సమయంలో మాట్లాడుతున్నటువంటి అంశం కలిమి కలిగిన కొలది. కలిమి కలిగిన కొలది. ప్రియమైన దేవుని పిల్లారా, భక్తి లేదా విశ్వాసం అనేది న్యూట్రల్గా ఉంచగలిగితే చూడగలిగితే ఈ పక్క త్రాసులో పేదరికం, ఈ పక్క త్రాసులో దాన్ని దాటి వచ్చినటువంటి జనజీవన విధానం, మధ్యలో మన విశ్వాసంతో కూడిన భక్తిని అలా ఉంచితే, ఈ భక్తి ఒక్కసారి ఇటువైపు చూస్తే, అంటే పేదరికం వైపు చూస్తే చాలా ఉన్నతంగా, ఆత్మీయంగా, దేవుడి పట్ల ఎంతో నిబద్ధత కలిగిన పిల్లలుగా కనపడతారు. జస్ట్ ఫర్ చేంజ్ ఇటు వచ్చినప్పుడు, ఈ స్థితిని దాటి వచ్చినప్పుడు చూడగలిగితే ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్నామో అది కనబడట్ల క్రైస్తవ్యంలో. అంటే ఏమి పరిపాలిస్తుంది మన విశ్వాసాన్ని, మన భక్తిని అంటే ఖచ్చితంగా కలిమే. ఎటువంటి ఢోకా లేదు. క్రైస్తవుడికి కలిమి లేనప్పుడు ఒకలా ఉంటాడు, కలిమి ఉన్నప్పుడు ఒకలా ఉంటాడు. ఈ రెండింటికి మధ్య భక్తి లేదా విశ్వాసం మాత్రం అలా పెడతాడు. కానీ అది బాధపడుతుంది. అది ఇచ్చిన దేవుడు, అది కలిగి ఉండమని చెప్పిన దేవుడు కూడా చాలా బాధపడుతున్నాడు. అంటే ఆ స్థితిని ఎందుకు మనిషి మరిచిపోతాడు అని మనం ఆలోచిస్తే, నేను ఎప్పుడు మీకు ఒక మాట చెప్తాను. ఏ స్థితిలో ఉన్న క్రైస్తవుడు ఇంతకు ముందున్న స్థితిలోనే ఉన్నట్టుగా ఉండగలడా అంటే ఇంపాసిబుల్. కాస్త అది ఎంటైర్డ్ క్రైస్తవుడు సుమా. ఇప్పుడు బయట వాళ్ళు అనుకోండి, అది వేరే విషయం. మనం కూడా అంటుంటాం, అబ్బో నిన్న కాక మొన్న వచ్చి పడింది, ఎగిరి పడుతుంది, అది తెలిసిపోద్ది అది. కానీ క్రైస్తవుడికి వాక్యం తప్ప మరి ఏదైనా గొప్పగా కనబడితే వాడు క్రైస్తవుడు కాడు. వాడిని క్రైస్తవుడు అనుకోరు. వాడు డూప్లికేట్, కేట్. ఎన్ని మాటలు దేవుడు చెప్పినా క్రైస్తవుల్లో ఇప్పటి వరకు మార్పు రాలేదు, ఇంకెప్పటికీ రాదు. కనీసం మరొకసారైనా ఆలోచించాలని ఉద్దేశంతోనో ఏమో దేవుడు ఈ సమయంలో ఈ అంశాన్ని మనకి అందిస్తున్నాడు. కలిమి కలిగిన కొలది క్రైస్తవుడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఈ దేవుడి మాటలకు వెళ్ళి మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. వెళ్దాం. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు. ఎవరంటున్నారు ఇది? దేవుడు. అంటే దేవుడికి ఒక గౌరవం ఉందని, ఆ గౌరవాన్ని మంటగలిపేది నరుడేనని. నరుడే ఎందుకన్నాడు? ఎస్పెషల్లీ 83 లక్షల జీవరాశులను చెప్పుకుంటున్న ఏ ప్రాణి దేవుడి నామాన్ని అగౌరవపరిచేట్టుగా సృష్టించిన సృష్టికర్త కూడా తెలియదు. లేదది, అయ్యో లేదు. ఏ ప్రాణి కూడా దేవుడి గౌరవాన్ని అగౌరవంగా మార్చేట్టుగా దేవుడికి కనబడాల. అందుకనే ఆ పదం నరులారా అంటే మనం. ఎంతకాలము అంటే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు? తను పుట్టించిన ఆదాము దగ్గర నుండి నేటి సంఘములో వింటున్న మనలాంటి వారి వరకు, నేటి వరకు ఈ పదం వర్తించింది. ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు అన్నాడు అక్కడ. ఇప్పుడు దేవుడి గౌరవాన్ని అవమానంగా మారుస్తుంది మనం. ఎలా మారుస్తున్నాం? అవమానంగా ఎలా మారుస్తున్నాం? దేవుడి నామాన్ని అవమానంగా మనం ఎలా మారుస్తాం? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు. ఏది వ్యర్థము, ఏది అర్థవంతము. వ్యర్థమేదో తెలియాలి, అర్థవంతమైందో తెలియాలి. ఆ రెండు కూడా మనకి అవసరం. వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తున్నాం, గౌరవాన్ని అవమానంగా మారుస్తున్నాం. అంతేకాదు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతకిదరు. అంటే ఇప్పుడు మనం వెతికేది ఏంటిది? బైబిల్లో ఏముంది? జ్ఞానం ఉంది.
జ్ఞానం ఉన్నది అంటే దాంట్లో సత్యాలు లోతుపాతులు జీవితానికి సంబంధించిన ఎన్నో జాగ్రత్తలతో కూడినటువంటి మాటలు దీంట్లో ఉన్నవి. ఇప్పుడు మనం వెతికేది ఏంటిది? క్రైస్తవుడు బైబిల్ని పట్టుకొని ఏం వెతుకుతున్నాడు? క్రైస్తవుడు బైబిల్ని పట్టుకొని ఏం వెతుకుతున్నాడు? ఇది మనకు అవసరం. కనుక దేవుడు నామం అవమానంగా పోతుంది, మార్చబడింది అంటే గౌరవం అవమానంగా మార్చబడుతుంది. వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తున్నాం, అబద్ధమైన వాటిని వెతుకుతున్నాం అన్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే మన గురించి. అంటే అవమానము, వ్యర్థము, అబద్ధం అనే ఈ త్రికోణాలలో మనిషి ఉన్నాడు అంటే వాడి ఉద్దేశం ఏంటి? క్రైస్తవుడి బ్రతుకులో దేవుడికి అవమానకరంగా వ్యర్థమైన బ్రతుకు కలిగి అబద్ధాలు ఆడే వాళ్ళుగా క్రైస్తవులుగా మనం ఉన్నామంటే వాడి ఉద్దేశం ఏమై ఉంటుంది? వాడి ఉద్దేశం ఏమై ఉంటుంది? ఏం చేసినా ఏం చేసినా ఇప్పట్లో పెద్దగా మనకేమి శిక్ష ఏమీ పడదు. నమ్మకం అదే క్రైస్తవుడికి నమ్మకం. కొన్ని మనుషుల నమ్మకం ఏదైనా ఉందంటే ఏది చేసినా సరే ఇప్పుడే శిక్ష పడదు కదా, కాబట్టి ఏదైనా చేయొచ్చు. అది నిజంగా ఒక అబద్ధ వాక్యం చెప్పిన పాస్టర్ గారికి నాలుకప్పుడు కల తీరిపోయింది అనుకో, ఇలా అబద్ధం చెప్పే పాస్టర్ ఉండేవాడు కదా భూమి మీద. కానీ దేవుడు ఏం చేశాడంటే దీర్ఘశాంతం ఇచ్చాడు. అది కాపుర అబద్ధం చెబుతాడా? ఎందుకు చెప్పడం? లేనిది చెప్పటమే కదా, వాడు ఊహించుకొని చెప్పటమే కదా, వాడు ఊహకేలా అందిందని చెప్పటమే కదా. అబద్ధం అంటే ఏంటి? అబద్ధానికి నిజానికి వ్యత్యాసం పెద్దగా తెలియదండి. అక్షరాల్లోనే కనబడుద్ది, కానీ ఇది అబద్ధము అని మనం చెప్పలేం, ఇది నిజము అని మనం చెప్పలేం. ఏది అబద్ధమో ఏది నిజమో అక్షర రూపంలో అబద్ధం కనబడుద్ది, అక్షర రూపంలో నిజం కనబడుద్ది. అబద్ధం కనబడిన కొంతమందికి అది నిజంగా ఉంటుంది, నిజం అన్నది కొంతమందికి అబద్ధంగా మారుతుంది. కాబట్టి అబద్ధం ఏదో నిజమేదో ఎప్పటికీ క్రైస్తవుడు కానీ భూమి మీద మనిషి కానీ దాన్ని పట్టుకోలేరు. అబద్ధం ఎలా ఉంటుంది అని చెప్పమానండి. అబద్ధ పక్షాన్ని నిలబడతారు చాలామంది, ఇది నిజం అంటారు. ఇప్పుడు ఇది నిజం అని నిలబడ్డాం అనుకో, కాదు ఇది అబద్ధం అంటారు. ఇంతకు అబద్ధం ఏది నిజమేది తేల్చుకోలేని స్థితిలో మనం ఉన్నాం. కనుక చెప్పే వాక్యం కూడా ఏది అబద్ధమో ఏది నిజమో ఎలా తెలుసుకుంటారు? అందుకనే సంఘాల్లో విశ్వాసులు ఇలాంటి క్యాల్కులేషన్లు లేరు. ఆయన చెప్పాడు కాబట్టి నిజమే, మా అయ్యగారు చెప్పాడు కాబట్టి నిజమే. ఎవరు అయ్యగారు వాళ్ళకి ఘనత, ఎవరు అయ్యగారు వాళ్ళకి గొప్ప. ఏ సంఘమైనా అలాగే చూస్తుంది. కానీ వాక్యం కదా మనకి మెయిన్ పిల్లర్ ఏదైనా ఉందంటే వాక్యం కదా. వాక్యాన్ని చూసే క్రైస్తవుడు ఒకనాటి మాసిదోనియ సంఘంలాగా లేరు. ఎందుకని లేరు? ఒకలాని తెస్సలోనిక సంఘంలాగా లేరు. ఎందుకని? అలాంటి పిల్లలు లేరు, అలాంటి పిల్లలు లేరు. మరి ఎవరున్నారు? వచ్చామా, విన్నామా, వెళ్ళామా, తొంగున్నామా, తెల్లారిందే పనికి వెళ్ళామా, పనులోంచి వచ్చామా, మళ్ళీ చర్చికి వచ్చామా, మన పనులు మనం చేసుకున్నామా, హ్యాపీగా ఉన్నామా, అంతే. ఈవెన్ క్రైస్తవులు మొత్తం అలాగే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏమైనా దేవుని పిల్లారా, అందుకే దేవుడు బాధపడుతూ ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. అంటే ఇప్పుడు ఈ ప్రయాణం ఎలా ఉందంటే టోటల్గా వాక్యానికి విరుద్ధంగానే ప్రయాణిస్తున్నాడు టోటల్గా. అందుకే 16:25 సామెత ఒక మాట ఉంటుంది, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థమే. అంతే, నా దృష్టికి మార్గం కరెక్టే, అంతే, నా దృష్టికి ఇదే కరెక్టు, అంతే. ఇప్పుడు ఎవరి దృష్టికి అదే కరెక్ట్ అయితే మరి దేవుని దృష్టికి ఏది కరెక్ట్? కాబట్టి ఇప్పుడు ఏమైనా దేవుని పిల్లారా, ఇక్కడికి వచ్చి మాత్రమే మనిషి అనేవాడు సరిచూసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇలా ఆలోచిస్తూ ఇలా ప్రసంగాలు చేస్తూ ఇలా జీవితాన్ని గడుపుతున్నామంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా సరే వాక్యం చెప్పినా తప్పు జరిగిపోయింది, దానికి శిక్ష లేదు కదా, వెంటనే పడదు కదా, ఆ ధైర్యం ఎక్కువ మనకి. అందుకే మన ఇండియన్ లాలో కూడా కోర్టుకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకని అంటే తేలేసరికి చాలా కాలం పట్టింది. అదే అవుట్ ఆఫ్ అనుకోండి, అబ్రాడ్లో అనుకోండి, అలా ఉండదు.
షూట్ చేసి పడేస్తారు అంతే, టప్పున అయిపోతుంది అంతే. అందుకే అక్కడ భయపడతారు. పర్సు కింద పడింది అనుకో, దాన్ని తీయాలంటే పోలీసుడే రావాలి. మిగతా వాడు ఎవడైనా చెయ్యి చేసాడా ఆ చెయ్యి నరికేస్తారు అంతే. దుబాయ్లో ఏదైనా సూట్ కేసు మర్చిపోయాడు, ఆడ కనపడుతుంది, రోడ్డు మీద ఎవడైనా పోనివ్వండి, అది అంటుకోరు. పొరపాటు పట్టుకుందాం అనుకుంటే క్యాప్చర్ అవుతాడు, పోలీసుడు క్యాచ్ చేస్తాడు, ముందు అడగడం, ముందు నరికేస్తాడు, ఈ అట్లు తీసేస్తాడు తర్వాత విషయం తర్వాత. అందుకే అంత కఠినంగా ఉంది కనుకనే పర్సు పడ్డా, పెన్ను పడ్డా, పిన్ను పడ్డా పోలీసు వాళ్ళే తీయాలి. వాళ్ళు స్టిక్కర్ అంటుతారు, పలానా పోయింది పలానా చోట అని. అప్పుడు వెళ్తే ఐడెంటిటీ కార్డు చూసి వాడిదే నిర్ధారించుకొని ఇస్తారు. మరి పోయిన అబద్ధం వాడి తీసుకున్నాడో మళ్ళీ 4 పోసేస్తారు. అంటే ఇంత కఠినంగా ఉంటుందా? అంటే ఇంత కఠినంగా ఉంటే తప్ప మనిషి భయపడ్డా? కానీ మన రాజ్యాంగం అలా కాదు. చూసి నెమ్మదిగా ఆలోచించి ఎవరికి దెబ్బ తగలకుండా అన్న ఆలోచన ఉంటే దాన్ని లూప్ లైన్స్ మొత్తం ఎత్తుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు దేవుడు కూడా అంతే ఇచ్చాడు కదా, అంటే ఎత్తుకుంటున్నాడు. అందుకనే మనిషి ఎందుకు వ్యర్థమైన దానిని అవమానంగా దేవుడి యొక్క గౌరవాన్ని మారుస్తూ ఇలా బ్రతుకుతున్నాడు భూమి మీద అంటే వాడుకున్న ఏకైక భరోసా ఏంటో తెలుసా? 2:8-11 ప్రసంగి 8:11. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగపోవుట చూసి మనుషులు భయము విడిసి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. అదండి, దుష్క్రియకు తగిన శిక్ష వెంటనే కలగపోవటం చూసి భయాన్ని విడిచాడు అన్నాడు దేవుడు. మనుషులకి ఈ రోజున భూమి మీద భయం ఉందంటే భయం ఉంది, విడిచేశారు. హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. దుష్క్రియలు దుష్టుని యొక్క పనిలో పాలిభాగస్తులు కలవారు. అది వెంటనే శిక్ష లేదు, శీఘ్రముగా అంటే త్వరితగతిన జరిగే శిక్ష లేదు కనుక మనిషి అనేవాడు మనుషులు భయాన్ని విడిచారు. హృదయపూర్వకంగా అంటే ఇష్టంగా అది దుష్క్రియలు చేస్తూనే ఉన్నారు. దుస్తునితో కలిసి ముందుకు వెళుతూ దైవక్రియల్ని దైవ ఆలోచన అనిసేవ పిల్లలుగా ఈ రోజున దెయ్యం చేతిలోకి పిల్లలు వెళ్ళిపోయారు. అది దేవుడికి అవమానము, గౌరవం అవమానంగా పోయింది. ఎందుకంటే కుటుంబానికి గౌరవం తెచ్చేది ఎవరు ఉన్నారంటే ఫస్ట్ పెద్దోడే, భర్త. ఆ తర్వాత ఆ గౌరవం నిలబెట్టే బాధ్యత పిల్లలు తీసుకుంటారు. ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ తీసుకుంటుంది. అంటే కుటుంబానికి ఎవరైనా సరే గౌరవప్రదంగా ఉండాలంటే దాన్ని ఖచ్చితంగా పెద్దవారు నేర్చుకొని ఉండాలి, దాన్ని పిల్లలకి వ్యాపింపజేసి ప్రాప్తింపజేయాలి. అది లేదనుకోండి తర్వాత ఉన్న జనరేషన్ కూడా బజార్ జనరేషన్ అయిపోద్ది, ఆ తర్వాత జనరేషన్ కూడా బజార్ జనరేషన్ అయిపోద్ది. ఇక ఆ కుటుంబానికి గౌరవం మర్యాదలు ఉండవు, ఇంకా ఏముండవు. కనుక ఇది మనకు అర్థమైతే బైబిల్ పట్టుకున్నటువంటి పెద్దలు, విజ్ఞులు దేవుడికి అవమానకరంగా కాకుండా చూడగలిగి వాక్యాన్ని అర్థం చేసుకోగలిగి బోధించగలిగే వారిగా ఉండి నేర్పగలిగే వారిగా ఉంటే నేర్చుకునేవారి జనరేషన్కి కూడా అది చాలా జాగ్రత్తగా నీతిగా వ్యాపించింది. అలా లేదు ఈ రోజున, అలా లేదు కనుకనే, అలాంటి ఆలోచన లేదు కనుకనే అలా పోయినా సరే మనకి ఏమి జరగదన్న భరోసాతో వాడు ఉన్నాడు కనుకనే వాడు దుష్టుని యొక్క క్రియల్లో భయంకరంగా చొచ్చుకొని పోయాడు. కనుక దుష్క్రియలే జరిగిస్తాడు హృదయపూర్వకముగా అన్నాడు దేవుడు. అంటే దేవుని పిల్లలు దెయ్యపు క్రియల్లో దెయ్యంతో సహవాసం కలిగి వాడి పనుల్లో వీళ్ళు పాలిభాగస్తులు అయ్యారంటే అది దేవుడి నామానికి అగౌరవం తెచ్చినట్టే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు ఈ 2 విషయాలు దృష్టిలో పెట్టుకొని ఎందుకు ఇలా చేస్తున్నాడు వీడు అని ఆలోచిస్తే, వీడి వెనకాల ఏదో భయంకరమైనటువంటి ఒక బలం పనిచేస్తున్నది అని అర్థం. ఒక మనిషి వాక్యాన్ని తృణీకరించిన, వాక్యాన్ని
అపార్థం చేసుకున్న, వాక్యాన్ని గ్రహింపులేని మనసు కలిగి ఉన్న, వీడి వెనకాల ఏదో ఒక శక్తి బలంగా పనిచేస్తున్నది అన్నది మనకు అర్థమైతే, ఏం కాదులే అబ్బా దేవుడిని చూసుకుంటాడు అన్న భరోసా కలిగిన వాడిగా వీడు మాట్లాడగలుగుతున్నాడు అంటే వీడి వెనకాల ఉన్నది ఎవడైనా కానీ వాడి తలంపుని ఖచ్చితంగా ఆవిరి చేయాల్సిందే. అంటే ఒక మనిషిలో ఉన్నటువంటి ఈ మార్పు ప్రయాణాన్ని మనం అబ్జర్వేషన్ చేస్తే, ఎందుకు దేవుడి నామం అగౌరవంగా మనం కూడా ఫేస్బుక్లో చూస్తుంటాం, ఏంటండి అలా మాట్లాడాడు, ఏంటండి అలా చేస్తున్నాడు అంటాడు. ఒక ఆయనేమో తింటా అంటాడు, ఒక ఆయనేమో నో వద్దంటాడు, ఒక ఆయనేమో ఏదైనా పర్లేదు అంటాడు, ఒక ఆయనేమో అంటాడు. అంటే వీళ్ళిద్దరి మధ్య అనేక మంది వీక్షిస్తున్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ లేకుండా బోధ జరుగుతుంది. ఇద్దరు కాపర్లే. ఒక ఆయన ఇంటర్వ్యూ చూసామనుకోండి ఒక మంచి బలం వచ్చింది మనకి, ఒక ఆయన ఇంటర్వ్యూ చూసామనుకోండి ఒక రకమైనటువంటి ఒక భక్తి ఆలోచన వచ్చింది, ఒక ఆయన ఇంటర్వ్యూ చూసామనుకోండి ఇలాంటివి వస్తుంటాయి. ఇంతకీ వీళ్ళని చూసి వెలిసూపు విశ్వాసం అంటాడు దేవుడి. వీళ్ళని చూసి మన విశ్వాసాన్ని బేరీజ్ వేయకూడదు. ఒక ఆయన తినొచ్చు అన్నాడా, ఓకే అంటే అన్నాడు, దాన్ని ఆలోచిద్దాం. ఒక ఆయన ఇలా అన్నాడా, ఓకే ఆలోచిద్దాం. ఈ రెండింటి గురించి బైబిల్ ఏం చెప్పిందో మనం గ్రహించగలిగి ముందుకెళ్ళాలి. అది ఇంకా మీకు చెప్పాలంటే, జనం బాగున్నారు అనుకోండి ముందుకొచ్చి రెచ్చిపోతుంటాం మనం, ఎందుకంటే వెనకాల ఉన్నారు కాబట్టి. ఉన్నారా? ఉన్నారు. అదే మనుషులు ఏంటిడు అనే స్థితికి తీసుకొచ్చే ఒకే ఒక స్థితి ఉంది, దాన్ని మనం నోటీస్ అంటాం. వీడేదో నోరు చేస్తాడు ఫస్ట్. మొన్న ఒక ఆయన ఏదో బయటకు వచ్చి క్రైస్తవులు ఉంటే ఏమనుకుంటాం, తాడ తీస్తాం, తోలు తీస్తాం, చేపలాగా విలిసేస్తాం పొట్టాన్నాడు. వారం రోజులు గ్యాప్ ఇచ్చారు పోలీసులు, నోటీసు పంపించారు, పట్టుకొచ్చారు. ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి అంటాడు, ఏదో జనాలు చూసి ఆవేశంలో అన్నానండి, నిజంగా నాకు ఏం తెలియదు అక్కడ ఏం జరిగిందో, తోలు తీస్తా జాగ్రత్త అంటే. అంటే ఇప్పుడు ఈ క్రైస్తవులందరికీ ఈడేమయ్యాడు, ఎర్రిపప్పు అయ్యాడు. అప్పుడు ఏమయ్యాడు, హీరో అయ్యాడు. ఇప్పుడు మనం హీరోని చూద్దామా, ఎర్రిపప్పును చూద్దామా? వెర్రిపప్పు లాంటి హీరోని చూడాలి ఇప్పుడు మనం. అంతే. మనకు ఒక రాజ్యాంగం ఉంది, ఒక చట్టం ఉంది, ఒక సెక్షన్లో ఉండాల్సిన పద్ధతి విమిడి ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకొని మనం ఏదైనా సరే మాట్లాడాలి. నోటికొచ్చిందే మాట్లాడామనుకో హీరో అవుదామని ఇక్కడ. అంటే ఫేమ్ కావాలి, ఇప్పుడు ఉన్న ఫేమ్ సరిపోట్లా, ఫేమ్ కావాలి. ఆ ఫేమ్ డీఫేమ్ అయిపోతుంది మళ్ళా. అప్పుడు దేవుడు మనకి ప్రపంచవ్యాప్తంగా అవమానమా కాదా? ఫస్ట్ ఏమో ఇటు వచ్చి మాట్లాడతాడు, వెనకాల ఏదో జరిగింది, ఇప్పుడు వచ్చి ఇలా మాట్లాడతాడు. ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటే దేవుడికి అవమానమే. వాడు ఒకసారి అంటున్నాడు, నేను ఒక్కడిని 1,00,000 ఓట్లు ఆపుతా అంటున్నాడు. ఒకడు పిలిచాడు, మరి ఏం జరిగిందో భగవంతుడికి తెలియాలి, ఆయన మనకి ఎందుకండి రాజకీయంతో అంటున్నాడు. కాపరి ఓట్లతో నీకెందుకు? నేను ఏ రోజైనా సంఘంలో పలానా ఆయనకు ఓట్లు వేద్దామని చెప్పాను? అసలు నేనే వేయను ఓటు, నా ఇష్టమైతే వేస్తా, లేకపోతే వేయను. ఏ రోజైనా ఒక దగ్గర ఒక రూపాయి తీసుకున్నానా? అలాంటి లత్కూరి వ్యవహారం చెయ్యా నేను. వాడిచ్చే 200 నేను కుక్క పిల్లలు చేస్తాను ఇంటికాడ, వాటికి రోజుకు 3 లీటర్ పాలు అవుతాయి. అది ఒకటి కాదు, 2 కాదు. మళ్ళీ ఇప్పుడు ఆ తల్లి ప్రెగ్నెంట్ అనుకుంటా, మళ్ళీ ఒక 6 గంటది, మళ్ళీ చదవాలని. అది అంటే ఒక ట్రే పట్టింది, రోజు ఒక ట్రే పాలు అవుతాయి కుక్కలు ఫ్రీగా. అలాంటిది దాని కాస్ట్ 700 పైన ఉంది. ఇడిచ్చి 200కి 150కి నేను నా నమ్మకాన్ని నేను అమ్ముకుంటాను. అలా అమ్ముకున్న వాళ్ళంతా ఎదవలు, కొన్నోళ్ళంతా లంగాలు. నేను కాదు కదా. ఓటు గొప్పదబ్బా, అమ్ముకున్నాడు ఎదవ కదా. అది కాబట్టి క్రైస్తవుడికి కొన్ని ఎథిక్స్ ఉంటాయి, అవి మనం పాటించాల్సిందే. మనం అలాంటివి చెయ్యం కదా మరి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, దేన్ని చూసి ఫాలో అవ్వమంటున్నాడు దేవుడు? దేన్ని చూడాలి క్రైస్తవుడు? ఇంత జ్ఞానం పెట్టాడు కనుక హీరోలు మొత్తం జూరులు అయ్యారు. అంతే, ఏం జరిగింది తెలియదు. మనకి ఎందుకండి రాజకీయాల గురించి? ఎవరిష్టం వాళ్ళు అంటారు. మళ్ళీ
ఇప్పుడు ఎవరిని ఫాలో అవ్వాలి, ఎవరి ప్రసంగం వినాలి, ఎవరిని ఆలోచింపజేయాలి? వీటి మధ్య ఏం నడుస్తుంది? వీటి మధ్య ఏం నడుస్తుంది? ఏం నడుస్తుంది? అబద్ధం. 5:6 కీర్తన గ్రంథము 5:6. అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదువు. అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదువు. అబద్ధాలు ఆడవలసిన అవసరం మనకి ఏముంది చెప్పండి? ఉన్నట్టుగా చెప్పటానికి, ఉన్నట్టుగా చూపించటానికి, నేర్పించడానికి అబద్ధం ఎందుకు? అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదువు. అబద్ధం బోధకుడు నోటి వస్తుందా అంటే వస్తుంది. మీకు చెప్పాను చాలాసార్లు. ఎలీషా గారిని పిల్లలు ఏమన్నారు? బోడోడు అన్నారు. ఎలీషా గారు ఎంతసేపు అన్నాడు? కోపం వచ్చింది, గద్దించకపోయారు. అంటే ఇప్పుడు ఎలీషా గారు ఎవరు? కామన్ మ్యాన్ కాదు. ఏలియా గారి కంటే ఇంచుమించుగా 7-8 రెట్లు ఆత్మబలాన్ని పొందుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. అలాగని ఏలియా గారు తక్కువ కాదు సుమా. ఏలియా గారి శిష్యుడు, మహారోషం గల దైవజనుడి శిష్యుడు. ఎలా ఉన్నాడు? ఎయిర్ ఫాల్తో ఉన్నాడు. ఏ రోజైనా చేతిట్టు పెట్టి ఆకాశం వైపు, ప్రభువా నాకు ఎయిర్ అర్జెంట్ అనడా? అంటే ఎలీషా వారికి అడగడం చేత కదా. పోనీ అప్పటికి మనకు ఆయనకు ఐడియా రాలేదంటారా? ఆయన వెళుతున్న మార్గంలో తన నెత్తి మీద ఎయిర్ ఫాల్ అవుతుందా, తన ఒంట్లో వీక్ ఉందా, వెళ్ళి ఏం చూసుకోవట్లా, వెళ్ళిపోతూనే ఉన్నాడు. దైవ కార్యక్రమాలు జరిగిస్తూనే ఉన్నాడు. అంతే. పిల్లలు బోర్డు అంటున్నా సరే 2 సార్లు 3 సార్లు 3 సార్లు గద్దించాడు రే అని. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఒక కాపరి తన నెత్తి మీద జుట్టు గురించి ఆలోచించుకోలేనంత దైవాత్మికంలో ఉన్నాడా? అంటే దేవుడికి ఇవ్వడా? రాలిపోయింది రాలిపోతుంది అంతే. ఇంకా అడగటం ఎందుకు, నువ్వు ఎందుకు ఎత్తావు ఇంకా అంటే దీని మీద మనసు లేదు. ఇప్పుడు మనోడు బయలుదేరుతాడు. ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు మనోడు బయలుదేరి గుండు చేయించుకున్న శాంసన్ కాడికి వచ్చాడు. అసలు శాంసన్కి ఎగిరిపాలైందా? శాంసన్కి జుట్టులో బలం ఉంటే జుట్టు తీశారు. బాగా వినండి. ఒక కాపరి నిలువెత్తుగా ఎలా చేస్తున్నాడు? కాపరులు సంఘాన్ని ఎంత న్యాగ్గా మోసం చేస్తున్నారో చూడండి. ఇక్కడ పాయింట్ ఎలీషా వారు తీసుకోవాలి. కానీ వాడు ఏం తీసుకుంటాడో తెలుసా? రైట్ కూర్చో. ఫిలిస్తీన్ల చేతుల్లో బందీగా ఉన్నటువంటి శాంసన్ గారిని తీసుకుంటాడు. ఇప్పుడు సంసోన్ గారిని తీసుకున్నాడు. సంసోన్ గారికి ఎయిర్ ఫాల్ అవ్వలా. సంసోన్ గారి ఎయిర్లో బలం ఉంది. నాజీరు చేయబడ్డాడు. కన్నవారు దేవుడికి అప్పచెబితే దేవుడు ఫిలిస్తీన్ని చంపటం కొరకు పెంచుకున్న బిడ్డగా ఉన్నాడు. దళాయిలా చేతిలో మోసపోయాడు. బలం ఎక్కడుందో బయటకు వచ్చేసింది. కనుక ఆ జుట్టు కట్ చేశారు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, సంసోనికి జుట్టు ఇచ్చి బలాన్ని ఇచ్చిన దేవా, మా ఎర్రప్పకి మా ఎంకప్పకి జుట్టు అన్నాడు. అంతే. వీడికి ఆల్రెడీ ఇక్కడ మొత్తం సున్నం అయిపోయింది. ఇప్పుడు ఎట్టివాళ్ళు దేవుడు అంటే ఇప్పుడు దేవుడు చేయకపోతే దేవుడు చేయడా కనుక మీ దేవుడు చేయడు కనుక మేము ఫాలో అవ్వం అంటే ఇవన్నీ దేవుడికి అవమానమే. అసలు జుట్టుకి వాడికి ఏం సంబంధం? ఇప్పుడు జుట్టు లేకపోతే ఇగ్గు వచ్చిందిగా, ఒక 20,000 పెట్టుకుంటే వచ్చిందిగా ఇగ్గు, 4 ఇగ్గులు వస్తాయి వాళ్ళు సిటీలు 20,000కి పెట్టుకో. రోజు ఒకటి ఎవడొద్దన్నాడు ఇగ్గు పెట్టుకుంటే? నన్నే అడిగారు చాలామంది, ఏమన్నా ఇగ్గు బాగా మారుతామంటే మరి ఏమనుకున్నారు? 4 ఇగ్గులు 20,000 అని చెప్తా. చూస్ చేసుకుంటాం మనం. ఆ టేబుల్ మీద ఉంటాయి చూసుకొని ఇది వారం ఒకటి పెట్టుకుంటా చెప్పిన. ఇప్పుడు ఒరిజినల్ అంటే ఉన్నాం అట్లా మనం ఏం చేస్తాం? ఒక ఆయన బీకే గట్టిగా అన్న నేను అట్లా నిజం చుట్టే అంటున్నాడు కదా, నిజం చుట్టే ఇది. మరి ఇగ్గు లేకుంది ఏంటి? నీ కంటి కట్ట కనబడింది. అప్పుడు నేనేం చేసిన ఇగ్గని చెప్పలా, 20,000 ఓల్డ్ సిటీ, అది ఎక్కడో తెలియదు నాకు కూడా. ఓల్డ్ సిటీకి వెళ్ళు, 4 వస్తాయి. ఓకే, ఒకటి పక్క పాపుడు, ఒకటి నిలువు పాపుడు, ఒకటి అడ్డ పాపుడు, ఒకటి పాపుడు, అంతే. ఒకటేమో జుట్టు కట్ చేసినట్టుగా, ఒకటేమో జుట్టు పెరిగినట్టుగా, ఒకటి బాగా పెరిగినట్టుగా పెట్టుకుంటా అని చెప్పిన. ఇప్పుడు నిజం చెప్పాల్సిన అవసరం ఉంది. వాడు ఆల్రెడీ అబద్ధం అనుకుంటున్న దాన్ని మనం అబద్ధంగా ఉంచాలి కదా.
కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఇలాంటివెన్నో ఇలా మచ్చుకి ఇవన్నీ ఇలాంటి ఎన్నో ప్రసంగాలు సమాజంలో తీసుకెళ్ళిపోతే ఎదుటడుగులోకి అయిపోయాం మనం. ఎదుటికి అయిపోయాం మనం. లోకువ అయిపోయి ఇప్పుడు బయలుదేరారు. ఇంకా మా వాడికి రమ్మను, మా వాడికి తెప్పివనని ఇవన్నీ జరుగుతున్నాయి భయంకరంగా. ఇలాంటి బోధలు సమాజంలో ఎక్కువగా జరగటం వలన ఏమవుతుందయ్యా అంటే, దేవుడి వాక్యం రోజు రోజుకి తన ఉనికిని కోల్పోయి ఎదుటివాడి చేతులకు అవమానకరంగా వెళ్ళిపోయే ఛాన్స్ అయితే బలంగా వెళ్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, అబద్ధమాడు వారిని నీవు నశింపజేయవు అంటే వదిలిపెట్టను. ఎవడైనా తప్పుడు ప్రసంగాలు చేసినా, తప్పుడు పాటలు పాడినా, నా వాక్యాన్ని వక్రీకరించి మాట్లాడినా చూస్తూ ఊరుకోను. మరి శీఘ్రంగా జరగదు కదా, శిక్ష అనేది శీఘ్రంగా పడదు కదా. శీఘ్రంగా పడితే మీరు మనుషులు మహానుభావులు అయిపోతారా. గ్యాప్ ఇచ్చాను అనుకో, ఈ గ్యాప్లో మీరు ఏమనుకుంటారయ్యా అంటే, మనిషి తలంపులు వేరు కదండి. ఇప్పుడు ఏం శిక్ష పడదు కాబట్టి మనం అంటాడంతే. అవన్నీ కౌంట్ చేసి మిమ్మల్ని తీసుకెళ్ళి మంచిగా వేయించుతా అన్నాడు దేవుడు. ఇవి మనకు అర్థమవుతాయా అంటే ఇప్పుడు అర్థమవు. ఎందుకంటే ఈ నేత్రాలకి దీన్ని చూసి దాన్ని గ్రహించగలిగే శక్తి ఇచ్చాడు, కానీ దాన్ని ప్రత్యేకించి చూసే శక్తి మాత్రం ఇవ్వాల. అంటే ఎంత ప్రేమ చూడండి మన మీద దేవుడికి. వాక్యాన్ని చూసి స్వర్గ నరకాలు ఉన్నాయని, శిక్ష నెమ్మదిలు ఉన్నాయని ఇక్కడ గ్రహించి బ్రతకాలే తప్ప, నీకు చూపిస్తే నువ్వు మారితే అది నిజంగా మార్పే కాదు. నిజంగా మార్పే. అందుకే చూసి నమ్మిన వారి కంటే అది వాడాల్సింది అక్కడ. చూడక నమ్మిన వారే. చూసి నమ్మింది ఎవరు? చూడక నమ్మింది ఎవరు? భక్తులందరూ చూడకే నమ్మారు. నేను చూస్తేనే నమ్ముతా అనే వాడికంటే చూడకపోయినా అది ఉన్నది, నా దేవుడు కలిగించిన ఈ సృష్టి ఎంత గొప్పదో, దీన్ని చూస్తే అది అర్థమవుతుంది అని నమ్మి విశ్వాసం ఉండేవాడు అంత గొప్పవాడు. అంటే క్రైస్తవుడు అంటేనే విశ్వాసాన్ని, నమ్మకం. నమ్మకానికి సాక్ష్యంతో పని లేదు. నమ్మకానికి సాక్ష్యం ఎందుకండి? ఒక నమ్మకం ఉంటే సాక్ష్యం ఎందుకు? ఇవాళ నమ్మకం లేదు కనుకనే వివాహ వ్యవస్థలో కూడా సాక్షులు ఎదురు వచ్చారు తెలుసా మీకు? నమ్మకం ఏది? ఒకప్పుడు లేదు. మరి మా తల్లిదండ్రులు మ్యారేజ్ ఎప్పుడు అవి లేవు. అప్పుడు వచ్చేవాళ్ళు, చూసేవాళ్ళు, నచ్చిందనేవాళ్ళు, పెళ్లి చేసేసేవాళ్ళు. అవన్నీ అయిపోయినాయి. ఇంకా వాళ్ళకి కాగితాలతో పని లేదు. కానీ ఈ రోజున ప్రత్యేకించి మ్యారేజ్ సర్టిఫికేట్ని ఒక భార్య కాపీ, భర్త కాపీ, వాట్సాప్లో, గూగుల్ డ్రైవ్లో ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్లో, మళ్ళీ బీరువాల కింద ఇద్దరం. ఎందుకు? ఎప్పుడైనా వాడుకోవచ్చు తేడా వస్తే. అసలు తేడా ఎందుకు వచ్చింది? తేడా ఎందుకు వచ్చింది? ఇది తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిపోతాం మనం. ఎక్కడికి? విడాకుల కోర్టుకి వెళ్ళిపోతాం మనం. ఇదే ఆధారం. అంటే ఇప్పుడు విశ్వాసం ఏమైంది? విశ్వాసం ఏమైంది? అసలు విశ్వాసం ఉంటే కదా, లేదు కదా. మరి ఎందుకు వచ్చాయి అవి? ఎందుకు వచ్చాయి? చట్టపరంగా వీళ్ళు భార్యాభర్తలు అని ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? ఆల్రెడీ ఊళ్ళో ఊరు పెళ్లి చేస్తున్నాగా, ఆడ చేస్తున్నాగా మ్యారేజ్. అయినా ఎందుకు వచ్చింది? రాబోతున్న రోజుల్లో మనుషుల ఆలోచన వికృత చేష్టలకు దారితీసింది అని గ్రహించి రాయబడినటువంటి సిస్టంలో ఒక పార్ట్ అది. అంతే. ఈరోజు నా డివోర్స్కి ఎక్కువైపోయింది, వెళ్ళిపోతున్నారు. అంటే నమ్మకం లేదు. నమ్మకం లేని చోట జీవితం సాఫీగా కొనసాగిద్దా? ఇంపాసిబుల్. కొనసాగదు. అందుకనే అక్కడే అబద్ధం ఆడాడు, పెండ్లి దగ్గరే అబద్ధం ఆడాడు. జీవితం మొత్తం అబద్ధాలతోనే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా అంతే. ఫస్ట్ బాప్తిజం చేసుకున్నప్పుడు, ప్రభువా నేను నీ కొరకు నిలబడతాను ప్రభు అంటాడు. వీడు పొందా. నాకు అప్పుడే అర్థమైపోద్ది వీడు నిలబడే క్యాండిడేట్ కాదని. తెలీదా? మస్తు చూస్తున్నాను నేను లోకంలో. నిలబడటం అంటే మామూలు విషయం అంటే క్రైస్తవులు. అదే చెప్పిన, డబ్బు లేనప్పుడు ఇంత బలమైన మాట మాట్లాడుతాడు. దేవుడి కొరకు నా గుండె చీల్చి ఇచ్చేస్తా అనుకుంటే
ఆ తర్వాత ఇంకో గుండు ఉంటే బాగుండు, ఇది ఆగిపోయి రన్నే విమానంలాగా అంటాడు. మధ్యలో ఉందండి కలిమి. దీనికి అంతటి కారణం అదే ఉంది. ఆడికే వస్తాం మనం పాయింట్ కాడికి. కనుక దేవుడు చెబుతున్నాడు, అబద్ధముడు వారిని నీవు నశింపజేయదు అన్నాడు. అంతే. ఆ తర్వాత కపటము చూపి నరహత్య జరిగించే వారిని యెహోవాకు అసహ్యులు. అంటే ఎక్కడికి బయలుదేరాడయ్యా అంటే గౌరవాన్ని అవమానంగా మార్చే దగ్గర నుంచి కపటం చూపే బిడ్డల వరకు కూడా ఇంత దిగజారగలిగారు, ఇంత లెక్క రాగలిగారంటే మనమెవరం, ఎదుటి ఓడేవడం, ఇది మనకు తెలియాలి. మనమెవరం, మన ఎదుటి ఓడేవడం, వాడు విశ్వాసి కానీ మరొకరు కానీ మనం దేవుని పిల్లలు, మరి వాడు దేవుని గుర్తెరగని పిల్లలు. అంటే ఇరువురు క్రీస్తు అవయవంలో భాగం. ఇది మనకు తెలిస్తే, నేను దేవుణ్ణి నమ్మాను, వాడు దేవుణ్ణి నమ్మలేదు, కానీ మేమిద్దరం కూడా క్రీస్తు శరీరంలో భాగమే. అలాంటప్పుడు ఈ శరీరంలో ఒక భాగం గాయపడితే మరొక భాగం సంతోషంగా ఉంటుందా? మీరు ఎప్పుడైనా చూడండి, ఏలుకు దెబ్బ తగిలింది, వాసిందండి, శరీరం మొత్తం మంచంలో పడుకుంటుంది పోయి. శరీరం మొత్తం ఏలు ఒక్కటే కదా అని చెప్పేసి మిగతా అన్ని ఎగరవు. ఈ ఏలు పొరపాటున గోరు చుట్టూ లేచింది అనుకుందాం, శరీరం మొత్తం పంటి నొప్పి వచ్చింది అనుకుందాం. ఈ దేహములో ఒక భాగమే పన్ను, దానికి నొప్పి వచ్చింది అనుకున్నాం, మిగతా అన్నీ సంతోషపడవు. దీంతోపాటు ఏకీభవిస్తే ఏమైంది అని. కళ్ళు, నాలుక, పెదవులు, శరీరం ప్రతిదీ కూడా అలసట చెంది ఆ హాస్పిటల్కి వెళ్ళి ఆ పన్ను ట్రీట్మెంట్ అయ్యేంత వరకు దేహాలు మొత్తం, అవయవాలు మొత్తం దానికి సపోర్ట్గా ఉంటాయి. అంటే ఈ దేహములో ఏ భాగం దెబ్బతిన్నా, ఏ భాగం డిసప్పాయింట్ అయినా అన్ని భాగాలు ఆ భాగానికి మద్దతుగా ఉంటాయి. చనిపోయేంత వరకు. గుండె ఆగిపోయింది అనుకో, మా పెద్దోడే లేకుండా పోయింది, మేము ఎందుకురా అని సైలెంట్ అయిపోతాయి. ఇంక లేపితే లేవు. అందుకే లేపి వదిలేండి, పడిపోద్ది అంతే. అది మామూలుగా ఉన్నప్పుడు లేపితే ఇలా పట్టుకుంటాం మనం, ఎవరు రాను మరి. ఎందుకంటే వెనకాల మా అన్న ఉన్నాడు. ఎవరా అన్న? గుండె ఎంత నమ్మకం చూడండి అవయవాలకి. మా అన్న ఉండగా మమ్మల్ని ఎవరు టచ్ చేసినప్పుడు ఇతను అలిసిపోయి వెళ్ళిపోతాడు, ఎంత పాటు అన్నీ వెళ్ళిపోతాయి. ఇంకా కాలు లేవదు, కన్ను తెరవదు, నాలుక మాట్లాడదు, ఏం దేహం మొత్తం స్తబ్దత. అప్పుడు అర్థమైపోద్ది, ఓహో వెళ్ళిపోయినది. అంటే ఎంత యూనిటీ మీరు చూడండి. కనుక క్రైస్తవుడు ప్రపంచానికి యూనిటీ నేర్పవలసిన బాధ్యత ఉన్నది. యూనిటీ నేర్పాలంటే వాక్య వక్రీకరణ జరగకుండా దేవుడి మాట అర్థం చేసుకున్నవాడు అర్థం కాని వాడికి అర్థమయ్యే విధంగా చెప్పాలి తప్ప సెట్టైర్లుగానో మరొక రకంగానో బోధించకూడదు. తెలియపరచడం వేరు, సెట్టైర్ వేయటం వేరు. అది కాదు ఇది అని చెప్పటం వేరు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఒక అవయవం మరొక అవయవం మీద ఈ రోజున ప్రతిదండన చేయడానికి సిద్ధపడింది అంటే మనసుల్ని గాయపరిచే బోధ ఎక్కువగా జరుగుతుంది. మనసుల్ని గాయపరిచే మాటలు ఎక్కువగా ప్రపంచంలో వెళ్ళిపోయాయి క్రైస్తవుడు నోటి నుండే. అది క్రైస్తవుడే మూల కారణంగా నిలబడ్డాడు వాక్యం దగ్గర. వీడి వల్లే జరిగింది అంత నాశనం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, అందుకే దేవుడు చెబుతున్నాడు ఎఫెసీ 4:25 ఒక మంచి మాట, మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాటలాడవలెను. పొరుగు వానితో విశ్వాస అవ్వచ్చు, మరొకరు అవ్వచ్చు. నిజాన్ని మాట్లాడు. నిజమే చెప్పు, వినొచ్చు వినకపోవచ్చు, నిజమే మాట్లాడు. 2 ముక్కలు నిజాన్ని చెప్పు. నిజాన్ని చెప్తే వింటారా అంటే నిజం చెప్తే ఎవరు వినరు. అబద్ధమే తీయగా ఉంటుంది. అందుకే చెప్పిన నిజం అబద్ధం అనేది బోర్డు మీద రాస్తే నిజం అనేది అక్షర రూపంలో కనబడుద్ది, అబద్ధం అనేది అక్షర రూపంలో కనబడుతుంది తప్ప ఈ రెండింటికి ఇప్పటి వరకు మనం బేస్ ఎక్కడో నిజం ఎక్కడో తెలుసుకోలే స్థితిలో ఉంటాం. నిజం అంటే ఏంటో మనకు తెలియదు, అబద్ధం అంటే ఏంటో మనకు తెలియదు. నాకు తెలిసిన నిజం నీకు అబద్ధం అవుతుంది, నీకు తెలిసిన అబద్ధం నాకు నిజం అవుతుంది. కనుక వీటిని మనం ఎప్పుడు కూడా క్యాల్కులేట్ చేయలేము. అందుకే దేవుడు చెబుతున్నాడు, ఒకరినొకరు అవయవంలో ఉన్నాము. ఫస్ట్ మన మనసులో ఇది ఉండాలి, మనం దేవుని అవయవాలము. అంతే, మనం దేవుని అవయవాలము. మీరు అబద్ధమాడుట మాని
అబద్ధం ఆడుట మానే. అబద్ధం ఎప్పుడు ఆడతాం? అబద్ధానికి విలువ ఎప్పుడు ఉంటుంది? ఒక పేదవాడు అబద్ధం ఆడితే అది చెల్లదు. ఒక ధనికుడు అబద్ధం ఆడితే అదే నిజంగా ప్రాచుర్యం పొందుతుంది. ఒక చిన్న సైకిల్ మీద కాపరి గుండె తెలుసుకొని వాక్యం చెబితే నిజాలు మాట్లాడితే ఎవడో విండో. అదే ఒక పెద్ద కార్పొరేట్ లెవెల్లో బోధకుడు పచ్చి అబద్ధాలు మాట్లాడినా అదే నిజమని జనం నమ్ముతారు. అంటే ఇప్పుడు ఇలా నమ్మకం దేని మీద ఆధారపడిందయ్యా అంటే కలిమి కలిగిన వాడి యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉన్నది. క్రైస్తవుల విశ్వాసం బేస్ డబ్బున్న కాపరి ఫేస్. అది ఈ రోజున మన విశ్వాసం దేని మీద ఆధారపడింది అంటే ఒక మంచి హై ప్రొఫైల్ అఫీషియల్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో బోధకుడుగా వాడి మీద ఆధారపడి ఉంటుంది. దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి ఆయన 70,000 రూపాయల షర్ట్ వేసాడు. దైవ ఆశీర్వాదం లేదు కాబట్టి పౌలు గారికి ఒక షర్టే ఉంది కాబట్టి ఆయన కుప్రలో ఇంకొక షర్ట్ ఉంది అని చెప్పాడు. ఆశీర్వాదం పొందింది ఈయన, ఆశీర్వాదం పొందగలిగి ఉన్నది ఆయన. అంటే పౌలు ఎవడో బిచ్చగాడు, ఈయనే గొప్పవాడు. ఎందుకంటే ఇవన్నీ కంటికి కనబడ్డాయి. ఆశీర్వాదం అనగానే హై ప్రొఫైల్ లైఫ్ బోధనా విధానం కంటి ముందు కనబడింది కనుకనే మనం దాన్ని విశ్వాసం అనుకున్నాము. ఒక్కటే షర్ట్ పౌలు గారికి, నైనా తిమోతి ఒంటి మీద ఒకటే ఉంది, కుప్పరలో ఆడ వదిలిపెట్టి ఆ దశరపు ఒక షర్ట్ ఉంది. ఇప్పుడు పౌలు గారికి ఎన్ని బట్టలు ఉన్నాయి? పౌలు గారికి 2. అంటే పౌలు గారికి ఆశీర్వాదం లేదు. అది బట్టలు గలవాడు ఆశీర్వదింపబడ్డవాడు, డబ్బు గలవాడు ఆశీర్వదింపబడ్డవాడు, అన్నీ ఉన్నవాడు ఆశీర్వదింపబడ్డవాడు. దేవుడు కృప అంత బలంగా ఉండి ఆయన ఎందుకు ఇంకా ఆడే ఉండు అంటున్నాం. దేవుడు కృప బలంగా ఉంది కాబట్టి ఆయన హెలికాప్టర్గా ఉన్నాడు అంటున్నాం. హెలికాప్టర్కి దానికి ఏముంది? మోసం. అవన్నీ మోసాలే కదా మరి. కనుక దేని మీద ఉంది మన విశ్వాసం అంటే ఎవడైతే హై ప్రొఫైల్ లైఫ్ కనబడిద్దో ఆడి మీదే మన విశ్వాసం బేస్ అయింది తప్ప ఇప్పటి వరకు క్రైస్తవుల విశ్వాసం వాక్యం మీద ఉందంటే నేను అసలు నమ్మను. మ్యాక్సిమం నేను నమ్మను, ఇది అస్సలకే నమ్మను నేనైతే. అది అంటే మనిషి తీరు మారుతుందా? ఖచ్చితంగా మారుతుంది. స్థితి కలిగిన ప్రతిసారి మనిషి ఓసరవెల్లిగా తన స్థితిని మార్చుకుంటూ వెళ్ళిపోయాడు. వాక్యంలో లేడు. ఇంకా నేను చెప్పట్లేదు అది. పోనీ ఆ మాట చూసి ముందుకెళ్దామా? సో చూద్దాం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనము. తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. కలిమి కలిగిన కొలది క్రైస్తవుడు తగ్గి ఉండాలి. కాస్త పైసలు వస్తే నేను చెప్పిందే వేదం, నేను పాడిందే రాగం, నేను చేసిందే నిజం అంటుంది. కలిమికి విశ్వాసానికి సంబంధం లేదండి. కలిమికి విశ్వాసానికి సంబంధం లేదు. అది కలిమి అనేది జీవితంలో నీకు అవసరమైన ఒక భాగం. విశ్వాసం అనేది జీవితాన్ని బ్రైట్గా ఉంచడానికి ఉపయోగపడే ఒక ధర్మం. ఇది డబ్బుకి విశ్వాసానికి ఏ సంబంధం? డబ్బు ఉంటే మనిషి మారిపోతాడా? ఎందుకు మారడం? మన యాస భాష స్టైల్. పేదగా ఉన్నప్పుడు ఒంటి నిండా డ్రెస్ చేసుకుంటాం మనం, కింద నుంచి పైదాకా. ఫ్రాకు 150 రూపాయలే కొనుక్కుందాం. ఇప్పుడు డబ్బులు వచ్చేసాయి, ఫ్రాకులు 30 రకాలు చేస్తాం. ఇప్పుడు ఆ ఫ్రాక్ ఇలా జరిగి ఆ తొల్ల దాటి వెళ్ళిపోవచ్చు. దేవుడు కర్మగాలి మనకు అపార్ట్మెంట్ లైఫ్ ఇస్తే అండర్వేర్ లేకుండా కింద దిగుతాం మనం. తెలుసా మీకు? అదే మనం మామూలు ఇల్లు ఉన్నప్పుడు మంచిగా డ్రెస్ వేసుకొని టైట్ ఫిట్ మంచిగా ఉందా లేదా శుభ్రంగా వస్తుంటాం. బయటకు వస్తుంటే నీట్గా ఉంటాం. పేదింట్లో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడు? మహారాజులాగా ఉండేవాడు. ఇప్పుడు మా ఇష్టంలాగా ఉన్నాడు. ఈ డైరెక్ట్ లోపల చూడలేం మనం బాడీని. ఇంకా
మామూలు పడుతుంది మరి పరిస్థితి. ఇంకా ఎక్కడ కొంటాయి అనుకుంటున్నావు? డ్రైవర్లో ఇంతే, బొడ్డు కాంచి కిందకి ఇంతే. అది ఆడమ్మగా తేడాలేదు. ఇంకా ఆడోళ్ళు కూడా ఈ మధ్య మళ్ళీ షార్ట్లు అంట, అలసటి షార్ట్లు చచ్చిపోతుంది చూడండి. అది అప్పుడప్పుడు ఈ కూర ఈ కళ్ళకు గుర్రాల కింద కట్టుకుని బాగుంటుంది అనిపించింది నాకు. అది ఒంటి మీద డ్రెస్ వేసుకునేమో 150 రూపాయలు పెట్టి కొనేది మళ్ళీ 150 రూపాయల డ్రెస్సే. ఇప్పుడు మళ్ళీ చెప్పుకోవటం అప్షన్ 10,000 అంట డ్రెస్సు. అదే 10,000 నాకు ఇస్తే కోటికి వెళ్ళి 20 డ్రెస్సులు తెస్తా. హెచ్చులు నిజమండి. మళ్ళీ చెప్తున్నా, ప్రపంచంలో క్రైస్తవుడంత లంగా నాకు ఎవరు కనపడలేదండి. నిజం. ఏంటి డబ్బులు వస్తే మారిపోవటం ఏంటంటే అసలు నాకు తెలియకడుతున్నా. ఇప్పటికి నాకు ఒకటి అర్థం కావట్లేదు. మాట మారిపోతుంది, మనస్తత్వం మారిపోతుంది, స్టైల్ నడక మారింది నా అంటే మారిపోతారా? ఎలా మారుతారు? మన ఆవిడ కాలు ఇట్టు పెట్టుకొని కాలు మీద పెట్టుకుని ఇటు తింటా కాలు ఎత్తుకొని ఇట్టా మనం మారాలి కదా. హెచ్చున్న బిడ్డలు. అందుకే దేవుడు ఏం చెప్పాడు? పీకేస్తా అని చెప్పాడు. ఊకుంటాడండి? ఎన్ని ఉన్నా నీ వెనకాల ఉన్నది నీది కాదు. నీకు అవసరమైనంత వరకే వాడుకోవాలి. అదే పొలంలో పంట అంతా నాదే అంటే మహా అయితే 30 ఏళ్ళు తింటావు పంటలో పొలాన్ని. నువ్వు పోయినాక అది పండుతూనే ఉంటుంది. పంట అంతా నీది కాదు. ఆ సంవత్సరం పండిన పంట మాత్రమే నీది. బ్రతుకున్నంత కాలమే మనది. ఈ బ్రతుకు ఎప్పుడు గాల్లో బుష్ అంటది ఎవరికి తెలీదు. మరి అలాంటప్పుడు ఈ లో ఇన్నర్ లెటర్స్ వేసుకొని తిరగటం ఏంది? ముందేమో సిలువ వీడి ముఖానికి, బైకులకి సిలువ ఎత్తావా? వేసుకున్నావు ఎందుకు? నేను క్రైస్తవుని చెప్పుకోవాలి కదా. ఇంత డయర్లు వేసుకొని పిక్కగా నువ్వు క్రైస్తవుడు అవ్వవు, నువ్వు భోగోడు అవుతావు. భోగం క్రైస్తవుడు అంటే బాగుంటుంది. అయితే మరి మన మెడలు ఇంకా భోగం అంటే 2 రకాల అర్థాలు వస్తాయి. ఒకటే డబ్బు, భోగం అంటే డబ్బు. మరి భోగం క్రైస్తవం పెట్టుకుంటే అయిపోద్ది. పిచ్చకుంటలే ఎవరు అంతా. అది ఎవడు చూడండి, ఎవరికి దక్కంది. దమ్ము అంటే ఏంటి తెలుసా? నాతో వాక్యములో పోటీ పడి ఒక్క ముక్క అయినా నీ గంట ప్రసంగములో చెప్పగలవా? ఒక్క ముక్క చాలు, ఒక్క లైన్ చాలు. ప్రసంగం వద్దొద్దు. ఇద్దరే ఒకటే టైటిల్తో ప్రసంగం చేద్దాం. ఎవరి లైన్ మిస్ అవుతుందో, ఎవరి లైన్ మిస్ పోతుందో అది 2 రికార్డెడ్గా మాట్లాడి ఏది బేసికల్గా వెళ్తుందో, ఏది బేస్ మిస్ అయి వెళ్తుందో జనాలకు వదిలేద్దాం. అది అంతేగాని ఇదేందిరా డబ్బును చూసి విశ్వాసం చూపించటం. ఏదే చెబుతున్నారు చూడండి. తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి. ఆజ్ఞ అతిక్రమమే 1 యోహాను 3:4. ఆజ్ఞ అతిక్రమమే అంటే డబ్బు వస్తే వాక్యాన్ని తగ్గించుకుంటూ వెళ్ళిపోతున్నాడు మనిషి. డబ్బు వస్తే వాక్యాన్ని తగ్గిస్తారండి? డబ్బు వస్తే వాక్యాన్ని విమర్శిస్తారండి? డబ్బు వస్తే వాక్యాన్ని అఘోరంగా మారుస్తారండి? డబ్బు వస్తే దేన్నైనా సరే వాక్యం తప్ప ప్రేమిస్తారండి? మనీ నీడ్ అంతే. డబ్బు అనేది ఫ్యామిలీ పరంగా అవసరం. దాని వైపు వెళ్ళాలని ప్రయత్నం చేసామనుకో, అది నేను అధపాతాలను వదిలి వెళ్ళిపోద్ది. తెలుసా మీకు? మళ్ళీ ఒక మాట చెప్తాను మీకు, మంచి సందర్భం. ఒక 2 భార్యాభర్తలు ఉన్నారు. భోగాలకు ఎక్కువ, తక్కువ, ఆ టైప్ అన్నమాట. లేతే చిన్ను, నేను విన్న శివహార, నేను విన్న సాక్ష్యం. చిన్ను అని ఏంటంటే చిన్ని అని వాడనేవాడు. బుర్ర పైకేసుకొని వచ్చి నాకు ఎదురు కట్ట పెడతా ఉండేవాడు. అంటే నేను మరి కంపెనీలో వర్క్ అన్నాను కదా, అలా ఉంటుంది అన్నమాట. చూసిన 2-3 సార్లు. సహజంగా కళ్ళెర్ర చేయను నేను. ఇది ఇప్పుడు నిజం చెప్పాలి మీకు. సహజంగా 100% కళ్ళెర్ర చేయను. చాలా కూల్గా, పొలైట్గా, జోవియల్గా ఉంటాను ప్రయత్నం చేస్తాను. 2-3 సార్లు చూసినా అమ్మగారితో కూడా చాలాసార్లు పంచుకున్నాం. ఇది తేడాగా ఉన్నట్టుంది, మొత్తానికి ఇది తేడా పడేటుంది, తేడా పడిద్దే అన్న.
అయిపోయింది, తిరుగుతుంది వ్యాపారం మంచిగా. ఒక 6 నెలలు 7 నెలలు 8 నెలలు బాగా తిరిగింది. వీడు ఏం చేసిండు, చీటీ పట్లేసాడు. సరే నన్ను అడిగాడు, నేను ఏనంటరా అన్నా, సరే ఏదో మన వర్క్ ఇండియన్ వేసిన కంపెనీ తరఫున. వీడు తెలియక ఏం చేశాడు, 7 నుంచి వచ్చి ఒక 4,000 5,000 ఇది తీసుకెళ్ళి వీళ్ళకి కొంచెం ఒక 20 రోజులు గ్యాప్ ఇచ్చి ఇది తీసుకెళ్ళి వేరే వాడికి ఇస్తాం మొదలు పెట్టాడు. వాడు వాంటింగ్ అన్నా అంటే ఎప్పుడు ఇస్తావు, ఆ 10 రోజులు ఇస్తా, అది ఒక 15,000 కలిపి 1,10,000 ఎంత తీసుకుంటున్నాడు. ఇక్కడ ఒక 5 ఇక్కడ ఒక 4 మొత్తం అట్లా ఒక 6 నెలలు 7 నెలలు గట్టిగా కలిసి వచ్చింది. ఇక అసలు ఆపతరం కావట్లేదు. ఇంకా నేను చెబుతున్నా ఉరకొద్దు అని, ఆపతరం అట్లా టక్కన ఎక్కడో ఒక చోట 2 చోట్ల బ్రేక్ పడింది. వాడికి టెన్షన్ వచ్చేసింది. వాడు తిరగడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. 11:30 అట్లా తిరుగుతున్నాడు. మొత్తానికి ఏడబడ్డాడు కానీ కాలు సరిపడ్డాడు. నేను మొన్న పడ్డట్టు నాకు తగ్గింది. ఆ కాలు విస్తి ఏమైంది, ఆ కాలు మడం ఏమైందంటే ఇలా తిరిగింది, బ్లడ్ క్లాట్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ బెడ్ మీద ఉన్నాడు. ఇప్పుడే ఇవాళ పొద్దున కూడా చూశాను, క్లాట్ అయింది. హాస్పిటల్కి వెళ్తే అబ్జర్వేషన్లో పెట్టారు. ఆపరేషన్ అయింది, సక్సెస్ అవ్వాల, మళ్ళా చేశారు. 1,50,000 బొక్క. ఇప్పుడు బయటకు అడగ 8 months పట్టింది. ఈ 8 నెలల్లో ఏమైందా అంటే వాడి బిజినెస్ మొత్తం ఎంత వచ్చింది. ఇప్పుడు వాళ్ళ అమ్మ బోడిదైపోయింది, పిచ్చిదైపోతుంది. వాళ్ళ ఆమె మెంటలు ఎక్కినాయి, వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బ్ అయింది, వ్యాపారం చిన్నగా అయింది. ఇంతకు ఇదంతా ఎందుకు జరిగిందంటారు? వాడు మనకి 4.5 లక్షలు ఇవ్వాలి. నేను మర్యాద చెప్పిన, తమ్ముడు ఇదిరా పరిస్థితి, ఇదిరా అని చెప్పిన. అంతే. వాడు దాన్ని రెక్లెస్గా తీసుకున్నాడు, నేను దాన్ని చాలా జాగ్రత్తగా తీసుకున్నా. ఇవాళ వాడు పని లైఫ్ బాయ్, డబ్బు బాయ్, వ్యాపారం బాయ్, మొత్తం బాయ్. పొద్దున్న ఏడుస్తున్నాడు. 7 ఇంకా ఏడిపించి వచ్చాను నేనైతే. బలుపు కదా మరి అది. నువ్వు వర్కర్గా చూస్తే వర్కర్గానే కనపడతా, దైవజనుని నేను. ఆ సంగతి వాడికి తెలుసు. కాపురతో పెట్టుకుంటే ఎట్టుంటుంది జీవితం ఉంటుందా? ఇప్పుడు అంటాడు, అమ్మా ప్రార్థన చేయను. నీకెందుకు చేస్తారా ప్రార్థన? సొమ్ము ఉంటే అలా ఎగురుతాడండి మనిషి. 25 ఏళ్ళు అవుతుంది హైదరాబాద్ వచ్చి, ఇప్పటివరకు మాట మారలా. మా ఊళ్ళో అంటారు, ఏంటన్నా ఎప్పుడు అలాగే ఉంటావు? మరి ఎలా ఉంటారా? మా ఊరి కొద్ది లుంగియే కట్టుకుంటాం, మరి బండి చేసుకొని లుంగి కట్టుకుని తిరుగుతుంటా. ఎలా ఉంటారు? టక్ వేసుకొని 3 సూట్ పీసులు వేసుకొని అంటారా? ఎక్కడైనా ఒకేలాగా ఉండేవాడు క్రైస్తవుడు. ఏదన్నా అవకాశం వస్తే వాక్యం విసిరి పడేస్తామే, అప్పుడు మన విలువ తెలిసిద్ది. అప్పుడే చెప్పాలి మనం ఏంటో, మన స్టేటస్ ఏంటో. అంతేగాని తీసుకుపోయే కారు, వేసుకున్న డ్రెస్సు, ఈ మాట మారిపోతాయండి. హెచ్చులో అండి క్రైస్తవులు మామూలు కాదని పైకి కనమాట. కానీ ఆస్కార్ అవార్డు వీళ్ళకే ఇవ్వాల. అనవసరంగా చిరంజీవికి ఇచ్చారు మొన్న పద్మభూషణ్, వీళ్ళకి ఇస్తే అయిపోను కదా చెప్పిన. ఇప్పుడు లైఫ్ కోలుకోదు. ఇంకా 8 months పైన మడం కదా, కాలు కింద పెడితే చిట్టిపోద్ది. నడవలేడు, కాలు పెట్టుకోవాలి, మడత. ఎంత రిస్క్. మగోడు బయటకు వెళ్ళిపోతే ఆడవాళ్ళ కుటుంబం ఏం వెళ్ళి తెస్తారు? ఎగిరి పడతావా? ఎవరికి అమ్మడానికి ప్రయత్నం చేశారు, నేను వెళ్ళి ఆగిన. నాకు తెలియకుండా అమ్మేవా సస్తం అని చెప్పిన. వాడు ఎక్కడే బోర్డు ఉండి కాడు, శివగడ వాళ్ళ ఫ్రెండ్, ఆడికి వార్నింగ్ ఇచ్చిన, మీ దండం పెడతామన్నా అన్నాడు. అంతే. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మన రేంజ్ ఏంటో, దేవుడు కృప ఏంటో, ఈ స్థితిలో ఇలా ఉన్నామంటే ఇది చాలు అని నువ్వు ఉండాలి. అంతే. నాకు అది కావాలా, అల్లం కావాలా, అల్లం పక్కన దాగి ఉన్నా ఎట్ట దెబ్బ తగిలిందాక విలువ తెలియదని చెప్పా ఇప్పుడు మీకు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు మాట వక్రీకరణ జరిగినా, దేవుడికి అవమానంగా జరిగినా చివరకు మిగిలేదు అదే కదా. అందుకే చదువుతున్నాడు, తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరే. అంటే డబ్బులు వస్తే చాలండి బాబు మనిషి జీవితంలోకి. వాక్యం లేదు, ఏమి లేదు. ఇంకా ఇక్కడ కూర్చుంటేనంట కుషంగా కనపడాలంట చర్చిలో. యేసుక్రీస్తు వారు బండ మీద కూర్చొని వాక్యం చెప్పారు. ఇంకా మనకు చేరిచ్చాడు ఆయన, సంతోషపడాలా. దీంట్లో కూర్చున్న వల్ల భయం వేద్ది నాకు, ఎప్పుడు లేచిపోదాం అనిపిస్తుంటుంది. అది ఆయన బండ మీద కూర్చొని వాక్యం చెప్పాడు. ఇంకా మనం ఫ్యాన్లు మంచి అయినా సరిపోవట్లే మనకి. అంటే తృప్తి లేని జీవితం. ఎంత ఉన్నా తృప్తి ఉంటుంది మనకి.
ఒకప్పుడు కింద కూర్చునే వాళ్ళు, ఇవాళ మన కింద కూర్చోగలమే? నడులు వంగవు, కాళ్ళు వంగవు, కాళ్ళు మడత పెట్టి కూడా ఉండవు, ఇట్ట చాపాల, తూర్పు ఒకటి పడవలు ఒకటి. ఎందుకు? అలవాటు తెప్పింది. ఆసనాలు వేయాల్సి వచ్చింది కింద కూర్చుంటే. నేను చిన్నప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల్లో వాక్యం చెబుతుంటే తెల్లటి పట్టా మీద, ఇలాంటి ట్యూబ్లైట్ల మీద, తెల్లటి పట్టా మీద ఇలా బాస్పట్లకు గంటలు కూర్చునేవాళ్ళు. మేము అలాగే ఉండేవాళ్ళు నిలబడి. మనిషి మారాడు, మొత్తం మార్చుకుంటూ వచ్చాయి. కానీ ఈ రోజున మనిషి కలిమిని చూసి దేవుణ్ణి ప్రేమించటానికి పూనుకున్నాడు. అది కలిమిని చూసి. ఇంకో నిజం చెప్పనా? ఒకడున్న బొప్పాయి కాదు, ఒకరోజు సందాకి డబ్బులు లేవు. అయ్యగారు ఏడను అన్నాడు. ఆయన నా బ్రదర్ వెళ్తున్నా ఇట్లా చర్చి కంటే ఈరోజు కొంచెం మా నేస్తాను బ్రదర్ అన్నాడు. ఏమ్మా ఏమైందంటే అది ఇలా దెయ్యం ఎంటర్ అయింది ఫోన్లో. దూరం నుండి కొంచెం అమౌంట్ కష్టంగా ఉందండి, చందాకి అందరూ ఎత్తి మీద నిలబడలేదు. వేచి దేవుని మనసులో చందాల కోసం చూసే దేవుని మనసు అండి. అంటే ఇంతకాలం పక్కన ఉన్నా ఇంకా అర్థమై సావలేదు. నువ్వు వేసుకునేది నా కోసం కాదు అప్పయ్య, అది నీ కోసమే. నువ్వు వేసుకుంటే వేసుకో, లేకపోతే లేదు. ఎవడేమన్నాడు రా? నేను 2 సంవత్సరాలు చర్చిలో అది ఎట్లా నేను తెలుసు నీకు? ఎట్లా నేను ఒరే నేనే దేవుడికి పెద్ద గొప్ప వారం గిఫ్ట్ రా, నీకు సంపాదించు రే బాబా. చివరికి మొత్తం అయితే చెప్పిన ఒట్టి కాగితాలు చుట్టేయండి అని చెప్పిన కాగితం. అప్పుడు నిజమే చెప్తున్నా, అబద్ధం అప్పట్లో. సర్లని చెప్పి తీసుకుని బిల్డప్ ఒట్టి కాగితాలు చుట్టేశారు. మనమే చెప్పింది ఓకే పాస్, అందరి ముందు పాస్. తర్వాత ఒట్టి కాగితాలు వేసింది అంట. సరే, ఒక మంచి ఐడియా, ఒక మంచి మార్గం, ఒక మంచి తలంపు, కొంతకాలం మంచి తలంపుకు ప్రయాణం చేసాం. కాస్త 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 ఉన్న పరిచయాన్ని బట్టి ఒక స్థితికి వచ్చింది. అక్కడ తీసుకొచ్చింది ఎవరు? నాశనాన్ని కూడా నేనే తీసుకెళ్తా, నరకానికి కూడా నేనే తీసుకెళ్తా, పరలోకానికి కూడా నేనే తీసుకెళ్తా. నాతో పెట్టుకుంటే నరకమా పరలోకమా తెలుసుకునే స్థితిలో ఉంటాం. అబద్ధమా నిజమా? సమాసం చాలా డేంజర్ ఉంటుంది. మరి వాక్యంతో ముడిపడి బతుకు కదా అది. ఇప్పుడు నరకంలో తీసుకెళ్ళి అలా వెళ్ళేసిన పరిగెత్తు. పెట్రోల్ కొడితే 2000కి బండి పగులు పరిగెత్తట్లా తెలుసా? యాడిపోతుంది అది, యాడిపోతుంది. దైవజనుడు రా ప్రియమైన దేవుని పిల్లలు. కోట్ల ఆస్తి ఉన్నా ఇదే నవ్వు, ఇదే మనస్తత్వం, ఇదే డ్రెస్సు, ఇదే ప్రేమ ఉంటుంది. డబ్బును చూసి పుట్టే ప్రేమను దేవుడు ఎందుకు ఒప్పుకుంటాడు రాబాయ్? మాట మారిద్ది, డ్రెస్ మారిద్ది, స్టైల్ మారిద్ది. కామీ అబ్బా ఏరా ఎంత బాగుంది మన చాలే మందే. దానికి వచ్చి దానికి బటర్ ఇంగ్లీష్ ఉన్న ముక్కలు ఏది మూటలు కూడా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. అంటే చూడలేకపోతున్నాగా. ఇది ఎక్కడ తయారైంది? డబ్బో. ఒరి 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 దేవుడు నేర్పిన వాక్యానికి, నేర్చుకున్న బ్రతుకుకి కలిమి రాని, మనతో రాని కలిమితో ఏం బంధం అండి అసలుకి? ఏం బంధం అంటే అసలుకి నాకు ఒకటి ఇప్పటికీ అర్థం కాదండి. క్రైస్తవులకు డబ్బు వస్తే ఎందుకు ఇలా మారుతారో నాకు ఇప్పటికీ తెలియట్లా. అందుకే భక్తి అనేది ఎలా ఉందా అంటే పేదరికానికి ముందు, పేదరికం తర్వాత అలా ఉందా? ఎందుకు ఉండాలి అలా చెప్పండి? పితరులకు లేదు కదా. పౌరుకరికం తక్కువ. రోమా సామ్రాజ్యంలో డేరాలు కుట్టే బిజినెస్ ఆయన మామూలు కాదు ఆయన. మరి తెలుసా, తనకున్నదంతా పెంటగా ఎంచి అకుల ప్రిస్కెలా సపోర్ట్ తీసుకొని డేరాలు పుడుతూ వచ్చిన దాన్ని అందరికీ పంచుకుంటూ సువార్త చేసుకుంటూ వెళ్ళిపోయాడు పిచ్చోడు. అది బర్నబా తన ఆస్తిని అమ్మి అపోస్తల పౌలు దగ్గర పెట్టాడు. అలా ఎర్రముఖముడు వాళ్ళంతా అదే కేటగిరీ. ఈ ఆలోచన అదే. ఒకేలాగుండే క్రైస్తవుడు కనబడుతున్నా అంటే అంత అవసరం వెళ్ళి కనబడుతున్నారు అయితే క్రైస్త దేవుడికి. దానికి దీనికి ఏ సంబంధం అండి అసలు నాకు తెలియకడుతాను. ఒకరిని కలిమి విస్తరించుట వాని ప్రాణమునకు మూలము కాదు, వాడి జీవమునకు మూలము. విస్తరించుట అవసరం అన్నాడు అంతే.
అది ఎప్పుడైతే విస్తరించిందో దేవుడి నామానికి అవమానంగా మారే తలంపు వీడిలో బలంగా ఉంటుంది 100%. ఇంకా మీరు కావాలంటే ఒకసారి చూడండి, ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు చాలా క్యాటరర్స్ వస్తుంటారు. అందరూ కాస్త తక్కువగా అనిపించిన పిల్లలు కూడా కనపడుతుంటారు కంటికి. వాళ్ళని చూడండి, వచ్చి మంచి కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఇట్లుంటారు. అదే కాస్త ఉన్నత స్థితిలో ఉండండి, ముందు చేతి చూస్తారు ఆడికి వచ్చిందండి గ్రౌండ్లో ఎంటర్ కాగానే టక్ వచ్చి కింద కూర్చోడు. మీరు అబ్జర్వేషన్ చేయండి, ఒక గ్రౌండ్ మీటింగ్లో మీరు చూస్తే టక్ ముందు వస్తారు బ్యాచ్, టక్ వచ్చేసి అటు చూసుకొని కింద అక్కడక్కడ చేసి ఎడుకొచ్చి రావచ్చు అని చెప్తుంటారు. కానీ కొద్దిగా స్థితి ఒక రేంజ్ మెయింటైన్ చేసేవాడు వస్తే ఫస్ట్ అటు చూస్తారు, ఫస్ట్ చేయరు ఇదే ఓకే తమ్ముడు బ్రదర్ ప్లీజ్ 2-3 సీట్లు వచ్చింది మూడు ఇది క్యాట్. అక్కడ తెలిసిపోతుంది మనకి, అక్కడ ఫస్ట్ మనం అబ్జర్వేషన్ చేయొచ్చు. ఆ తర్వాత వాళ్ళు మంచిగా ఇట్లా కూర్చొని దేవుడి వాక్యం ఎట్లా వింటూ ఉంటారు. ఈడేమో కాలు మీద కాలు వేసుకొని టాప్ వస్తారు, ఫోన్ చూసుకుంటాం అంటారు. ఇది రాసుకోకూడదు రాసుకోరు. ఇది బలిపేంటి చెప్పండి, ఇది బలిపేంటి? ఇద్దరు ఒకే గ్రౌండ్లో ఉన్నారు కదా. కలిమి ఉన్నవాడి స్థితిని మీరు చూడండి, కలిమి లేనివాడి స్థితిని మీరు చూడండి. ఒకవేళ ఈ కింద కూర్చుని కూడా కాలం కలిసి కలిమి వస్తే రేపు వీడి బతుకుడు ఇదే అయింది. నిజం. ఒక ప్రధానమంత్రి ముందుకు వెళ్తే కాళ్ళన్నీ ఇట్లా సీటుకి ఎడ్జి మీద కూర్చొని కాళ్ళన్నీ ఇట్టు పెట్టుకొని ఎత్తున్నాడు ఒక ముఖ్యమంత్రి. ఇట్లా అది ఈ స్టేట్ కానీ పక్క స్టేట్ కానీ ఆ స్టేట్ కానీ ప్రధానమంత్రి కేంద్రంలో కలవడానికి వెళ్తే మంచి కుర్చీ సీటు పెద్దగా మంచి కూర్చోవచ్చుగా, హుందా కూర్చోవచ్చుగా, కొස්සను కూర్చొని 2 కాళ్ళు ఇటు మడతట్టు పెట్టి కాళ్ళు ఇటు పెట్టి చేతి ఇటు పెట్టుకొని ఇట్లా తింటున్నాడు ప్రధానమంత్రి దగ్గర. ప్రధానమంత్రి ఏమో కాలు మీద కాలు వేసుకొని ఇట్లా తింటున్నాడు. వీడు కూడా వేసుకోవచ్చు కదా, నీకు చేరేసారుగా. అలా వేసుకుంటే కేంద్రం నుంచి స్టేట్కి రావాల్సిన రావు, వీడు ఆ నుంచి బయటికి రాడు, చంపేస్తారు అన్నాడు. అంత భయం ఆ ప్రధానమంత్రి అంటే. మరి దైవ సన్నిధానంలో నువ్వు ఎలా ఉన్నావు, మీటింగ్లో ఎలా ఉన్నావు? దీన్ని బట్టి మనకి ఏమర్థం ఉందంటే ఉందా ఎక్కడైనా చూపించచ్చు కానీ వాక్యం దగ్గర చూపించదు. ఇది ఫస్ట్ మనం కలిగి ఉండాలి. ఇక వాక్యం దగ్గర మనం చూపించలేదంటే బయట కూడా చాలా మందితో చాలా పొలైట్గా క్వైట్గా హుందాగా చాలా జోవియల్గా బాగుంటాం మనం. లేకపోతే మాట తీరు మారిపోద్ది, మనిషి తీరు మారిపోద్ది, చివరికి మన బ్రతుకు తీరు పూర్తిగా మారిపోద్ది. దీనికి కారణం కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధికముగా పాపము చేసిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి వదిలిపెట్టడం, మళ్ళీ చేపలు పట్టాల్సిందే. పీత పిరగలోయ్ రొయ్యలోయ్ అమ్ముకోవాల్సిందే. ఎంత ఎదిగినా వాక్యం దగ్గర, దేవుడి దగ్గర, ఆత్మీయుల దగ్గర అదే ప్రేమని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత క్రైస్తవులుగా మన మీద ఉంది. ఎదుటివారి పట్ల కూడా మన ఉందతనాన్ని, మనకున్న దాన్ని చూపించకుండా ఉండే స్థితి మనం కలిగి ఉన్న రోజున దేవుడు మెచ్చుతాడబ్బా. అది అంటే ఇంట బయట, సంఘములోను సంఘం బయట కూడా మనం ఒక పద్ధతి కలిగి ఉన్న రోజున మనతో అందరూ కూడా ఒక మంచి హెల్దీ వాతావరణాన్ని కలిగి ఉండటానికి కారణమైంది. అది వాక్యం నేర్పింది. కానీ అది ఈరోజు ఏమైంది? మారిపోయింది. ఈ రోగం ఎక్కడిది కాదండి, తరతరాలుగా వస్తున్న అంటువ్యాధంట. ఏది? ఇది దేవుడి నామాన్ని, దేవుడి గౌరవాన్ని అవమానంగా మార్చటం, కాలాలు తరతరాలుగా వ్యర్థమైన దాన్ని ప్రేమించటం, అబద్ధాన్నే వెతకటం ఇవన్నీ ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో దెయ్యపు క్రియల్లో భాగస్తులుగా ఉంటూ జరుగుతున్న పిల్లల గురించి ఇప్పుడు కూడా బాధపడుతున్నాడు ఆయన. ఇప్పటికీ బాధపడుతున్నాడు. అంటే క్రైస్తవులకి ఏం ముద్ర వేశారయ్యా అంటే, దైవ ఆశీర్వాదం ఉన్నవాడు కారులో తిరుగుతాడు, దైవ ఆశీర్వాదం ఉన్న కుటుంబాలు 2 ఏసీలు 3 ఏసీలతో మెయింటైన్ చేస్తారు, మంచి అపార్ట్మెంట్లు, మంచి విల్లాసులు, మంచి స్థితిలో ఉంటారు. ఇది ఆశీర్వాదము, దేవుడు ఆశీర్వదిస్తేనే ఇవి వచ్చాయి. అంతేగాని మంది కొంపలు ఆరిస్తే వచ్చాయని చెప్తున్నాడు ఎవడన్నా?
షార్ట్ పీరియడ్లో గొప్పవాడయ్యాడంటే లోకానుసారంగా వాడు ఖచ్చితంగా 4 లేదా 5 కుటుంబాలని వాడు ముంచుంటాడు. మనం కష్టపడితే మనం క్యాల్కులేట్ చేయొచ్చు. నిజాయితీగా దేవుడి పనులను మనం నేను కష్టపడితే నాకు ఒక 1000 రూపాయలు వస్తాయి. 1000లో ఈరోజు నా ఖర్చు ఎంత, ఇప్పుడు నా మెయింటెనెన్స్ ఎంత, అది ఎంత, అన్ని పోను నెలకు నాకు ఎంత మిగులుతాయి, నెలకు నాకు వచ్చే ప్రాఫిట్ మిగిలింది ఎంత. ఈ లోపల గబుక్కున 2 రోజులు పనికి వెళ్ళకపోయినా, ఒక హాస్పిటల్ పాలైనా, ఏదైనా దాంట్లోంచి మళ్ళీ మనం ఇన్వెస్ట్ చేయాలి. సో ఇంకా తగ్గిద్ది మనకి, ఆ గ్రాఫ్ అనేది ఇంకా తగ్గిద్ది. ఇవన్నీ మనం క్యాల్కులేట్ చేస్తాం. అట్లా 1 ఇయర్కి యానంగా వేసుకుంటే మనకు టోటల్గా ఎంత వచ్చింది రైట్. ఇట్లా ఎన్ని సంవత్సరాలు దాస్తే మనం ఆ స్థితికి రాగలం? ఇది కరెక్ట్. ఒకే సంవత్సరంలో 3 కుటుంబాలు ఆర్చామనుకోండి, వేసుకొచ్చుంటాం కదా. ఇప్పుడు దాంట్లో కొలకటం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? క్రైస్తవుడు ఇలాగే ఆలోచించాలి. ప్రియమైన దేవునితో మనం దేవుళ్ళు బలంగా ఉంటే ఆయన చూపే కృపను బట్టి మనకు దేవుడు ఉన్నదాన్నే వృద్ధి గావిస్తాడు. మనకి ఎంత ఉందండి, దేవుడు వృద్ధి గావించాడు, ఎంత వచ్చింది అది. కొన్ని మనం వేసుకున్నాం, మనం దేవుడు కొనుక్కున్నామో వచ్చిందో, ఎంత ఇల్లు ఉంది, దేవుళ్ళో ఉన్నాం, బలంగా నమ్మకంగా ఉన్నాం, అయిపోయింది. ఇప్పుడు ఎంత వచ్చింది? అప్పుడు అందరం కలిసి ఒక గదిలో పడుకున్నాం, ఇప్పుడు మనిషికి ఒక గది వచ్చింది. దేవుడు కొంపలు ఆర్చలా, 25 ఏళ్ళు పట్టింది. దైవకృప. హ్యాపీగా మొత్తం తింటాం, ఫ్యాన్ కింద ఏసీలా పడుకుంటాం, అంతే, నిద్ర పడిపోతుంది మనకి. ఎందుకంటే మనకు అడిగేవాళ్ళు లేడు, కడిగేవాళ్ళు లేడు. మనం ఎవరు మోసం చేయలేం, మన కష్టంతోనే కట్టుకున్నాం. దానికి 2 లక్షలు పడవచ్చు, 5 లక్షలు పడవచ్చు, 10 లక్షలు పడవచ్చు. మనం కావాల్సినంత ప్లేస్ ఉంది, కట్టుకున్న దేవుడు ఇచ్చి అయిపోయింది. తృప్తి. నేను దేవుళ్ళో ఉన్నా, నమ్మకంగా ఉన్నా, నా కష్టం దగ్గర ప్రతిఫలం, నా కుటుంబం ఈ రోజున ఒక స్థితిలో ఉంది. ఇది ఇట్లా మోసం లేదు, దగా లేదు, కుట్ర లేదు, ఎవరిని ఆర్చింది కూడా లేదు. అంతే. నిన్నగాక మొన్న కట్టడానికి మన దగ్గర డబ్బులు తీసుకుని తెల్లారిపాటికల్ అపార్ట్మెంట్లో ఉంటే కొంపలారంగా ఉంది. అది ఎలా ఆశీర్వాదం అవుతుంది? ఎలా చెప్పండి? ఒరే నీకు చెప్పాలి, నాకు వచ్చినటువంటి ఆఫర్స్ని రోజు నేను అంగీకరిస్తే 1.5 కోటి విల్లాలో 2 కోట్ల రెవెన్యూ కార్లు తిరుగుతాను నిజం నేను. కానీ నాకు అది తృప్తి అనిపించదబ్బా, నిజం, మీరు నమ్మండి. తృప్తి అనిపించదు నాకు. నేను లేవాలి, నీళ్ళు చేరుకోవాలి, నేను లేవాలి, వాటర్ తెచ్చుకోవాలి, నేను లేవాలి, కూరగాయలు లేవాలి, నేను లేవాలి, పని చేయాలి. నాకు ఇది ఒక అందమైన ప్రపంచం. వాక్యం ఆదివారం వస్తున్న పిల్లలతో గలవాలి, చాలా హ్యాపీ అనిపించింది. అది తృప్తి అనిపించదు. 2 కోట్ల కార్లు తిరిగిన మనసు ఎక్కడో అనిపించదు, అబ్బా అనిపించింది. ఎంత ఏం తీసుకెళ్తావు? అందుకే ఒకరిని కలిగి విస్తరించడం వాటి జీవనకు మూలము వద్దురా నాయన. పోతే ఆత్మ అటే పోవాలి ఏదో ఒక రోజున తప్ప మళ్ళీ ఇలా కొట్టుమిట్టాడుతూ ఊగిసలాడుతూ పోవద్దు. ఎందుకంటే ఇంతటి వాక్యాన్ని నమ్మకపోతే చూసావా అన్నమనుకో, చూసే రోజున ఒకటి వస్తుంది. మరి ఆ రోజున చూసావా అంటాడంతే. ఎక్స్క్యూజ్ మీ అంటాం లేదు, అక్కడ నో ఇంగ్లీష్. ఒకటే బాధ ఘోష అంతే. ఆ ఘోషకి భయానికి భాషతో పని లేదు, ఘోష కూడా భాషతో పని లేదు, ఏడుపుకు భాషతో ఏం పని? ఒకడు ఏడుతున్నాడు. భారతదేశంలో 12 భాషలు అధికారికంగా, 23 భాషలు ఉన్నాయి అధికారికంగా. ఒకడు ఏడుస్తున్నాడు. వాడు తమిళైనా ఇండియన్ అయినా, ఐ ఏ స్టేట్ వాడైనా సరే, అస్సాం అయినా, మిజోరాం అయినా, నాగాలాండ్ అయినా, పైనుంచి జమ్మూ కాశ్మీర్ నుంచి కింద శ్రీలంక వరకు ఏ రాష్ట్రం వాడని ఏడుస్తుంటే, బ్రదర్ నీ ఏడుపు నాకు అర్థం కావట్లా, ఏ భాషలో చెప్పట్టు, అది ఏ భాష ఏడుపంటాం మనం? ఒక తమిళ ఏడుతున్నాడు, నాకు అర్థమైపోతుంది, బాధలో ఉన్నాడు, ఏడుస్తున్నాడు. కనుక ఈ ఘోషకి భాషతో పని లేదు. కనుక అక్కడ ఘోష ఉంది. అగ్ని ఆరదు, అది ఘోష. దానికి భాషతో పని లేదు, ఇంకా ఒక్కటే ఉంటుంది. అది తప్పించుకోవాలంటే దేవుడు ఎంత ఇచ్చినా దాన్ని చూడని విశ్వాసం గలవాడిగా నేను ఉంటా ప్రభు అని వాగ్దానం చేయాలి దేవుడికి. అరే 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 నా షూ ఒకడు అంటాడు, నా షూ ఎంత అనుకుంటున్నావు? టచ్ చేయకు, 7,000 షూ, అది పిల్ల షూ అంట. ఒరే ఫీలా ఏదో సంథింగ్ అది పిల్ల షూ అంటది. పిల్ల షూ ఏంద్రా నాయన అంటే ఇప్పుడు దాని రేటు చెప్పటం కొరకు అంటుకోవద్దు అంటున్నాడు చిన్నోడిని, బొడ్డోడిని. అంటుకోకు, అది ఎంత అనుకుంటావు? 7,500 అంటున్నాడు. ఎంత
5 7.5 కాలికి వేసుకునేది 150 రూపాయలు పెడితే బజార్ దొరుకుతుందిగా. అది 6 నెలలు వచ్చింది, ఇది 6 నెలలు వచ్చిందిగా. రేంజ్ ఇప్పుడు చెప్పాలి, అది చెప్పాలి. వారి హెచ్చులు పాడుగాను ఇన్ని క్రైస్తవుడు అంట కంటే ఇంకేదన్నా పేరు పెడితే బాగుండు. మళ్ళీ చెప్తున్నా, క్రైస్తవుల్లో నెంబర్ 1 హెచ్చులు ఉన్నారండి. వాళ్ళు తెలియదు, వాళ్ళు నార్మల్గా ఉంటారు, ఆడవాడు చేసుకుంటారు అనుకుంటారు. కానీ మనం మాత్రం ఫస్ట్ పోత కూడా ఇట్లా చదువుకుంటాం. మనం ఎట్లా ఏముందో చదవటానికి ఏమైనా గోమర్లు బాకినాయి ఏంది, ఊరికే అంటే ఇప్పుడు చూడాలి. బ్రాండ్ చూపిస్తున్నాడు ఇక్కడ, బ్రాండ్ ఇట్ట బా, ఈ బ్రాండ్లు పిచ్చేయింది, ఈ లైఫ్ పిచ్చేయింది, ఈ పిచ్చేయింది. క్రైస్తవుడండి ఎంత ఉన్నా అణిగి ఉండేవాడే దేవుళ్ళు కావాలి. అందుకే మీరు చూడండి, పాటలు పాడినా తప్పే, ప్రసంగాలు చేసినా ఇంకా నడిపింపరాదు. ఆ పిల్లలు చేస్తారు ప్రసంగాలు దేవుని మనసులో. వాడు ఆత్మబలాలు చెప్పిండు మావాడు. ఎవరాడు? మా బిడ్డ. వీడు చెప్పలేదు కానీ వాడు చెప్పిండు. కనుక చిన్నపిల్లలు మనవాళ్ళు మనం అంత నీట్గా నేర్పుకుంటూ వస్తుంటాం. మనం ఇవాళ నేర్పిందే రేపు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అది అందుకే ఫస్ట్ నేను బాప్టిజం తీసుకునేటప్పుడు దేవుళ్ళు వాక్యం మొదలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నప్పుడు పరిపూర్ణంగా బయట ఒకటే చెప్పిన, ఏ స్థితిలో ఉన్నా, స్థితి పరిస్థితి నాకు తెలియదు కాబట్టి, ఏ స్థితిలో ఉన్నా వాక్యాన్ని మించి చూసే మనసు నాకు రావద్దు ప్రభు. ఇకపోతే ఇప్పటి వరకు నీ వాక్యాన్ని తాకట్టు పెట్టిన వాళ్ళే ఉన్నారు నాకు తెలిసి. ఎప్పటికీ కూడా అలాంటి ఎదురైనా సరే వాటి వైపు వెళ్ళని మనసు నాకు ఇవ్వు. ఆఫర్స్ ఆ మనసు నాకు ఇవ్వు. నీవు ఇచ్చిన దాంట్లో తృప్తిగా నీ వాక్యాన్ని అరమరిక లేకుండా చెప్పే దృఢమైన మనస్సాక్షిని ఇవ్వు. ఇంతకుమించి ఏం అవసరం లేదు. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావు, మంచి ఆయుష్కాలాన్ని ఇచ్చావు, మంచి సంఘాన్ని ఇచ్చావు, అంతే. ఏది చూడనటువంటి తత్వాన్ని ఇచ్చావు. ఇవి చేస్తూ జీవిస్తూ సువార్త చేసే బ్రతుకులు ఇది మాత్రం చాలు అని ఇలాగే అడుగుతా దేవుణ్ణి. అంతే. నాకు కారు ఇచ్చాడు. నేను ఎప్పుడు అడగల దేవుణ్ణి కారు. పెళ్ళికి పోవాలి ఒక రోజున 2-3 కార్లు అడ్జస్ట్మెంట్ అనుకుంటున్నాం, అట్టా ఇట్టానే ఎందుకు వచ్చింది చెప్పి ఈరోజు ఒక ఆయన ఫోన్ చేశాడు. ఆఫర్స్ వస్తాయి కదా, బంపర్ ఆఫర్స్. అట్లా రావడం ఒక ఆయన ఫోన్ చేశాడు. ఆఫర్ వచ్చేసింది అంతే. మనకి 30,000-40,000 అయితే కారు ఎత్తమని కథం పోయి తెచ్చేసాం. ఆ పేపర్ కూడా ఇవ్వాల, ఇలా పెళ్ళికి వెళ్ళాలి కారు పంపించాను అంతే. పంపించేసాడు. 3 రోజుల తర్వాత డాక్యుమెంట్లు ఇచ్చాను అంతే. ఎవరికి డాక్యుమెంట్లు ఇవ్వాలి నేను, అంత నమ్మకం నేనంటే మాట. సో అది అవసరం కొన్నావు. దేవుడు ఇచ్చాడు నాకు, నా కష్టాన్ని చూసి దేవుడు ఇచ్చాడు నాకు కారు. పెట్టుకో మడిచాడన్న పట్టితే కారు దేవుడు ఎందుకు ఇస్తారా? 17 యోహాను సువార్త బైబిల్ చదివి సాగుతు క్రైస్తవ్యం ఏం చెప్పాడు దేవుడు? వారికి నీ వాక్యము మరి కారు అని చెప్తాడు. బుల్లెట్ ఇచ్చాడు, కారు ఇచ్చాడు, స్కూటీ ఇచ్చాడు. నీ కొనుక్కొని అవసరానికి వచ్చాడు చెప్పరాదు. మనం చెప్పుకోము నాకు దేవుడు ఇచ్చాడు. దేవుడు నీకు కారే ఇచ్చాడేమో, దేవుడు నమ్మని వాడికి కారు ఫ్యాక్టరీ ఇచ్చాడు. ఇప్పుడు ఎవరు గొప్ప మీకు చెప్పండి? దేవుని నమ్మని వాడికి కార్ల ఫ్యాక్టరీ ఉంది, నమ్మిన నీకు తక్కువ ఇంత కారు ఉంది. ఇది దేవుడిస్తే మరి ఫ్యాక్టరీని ఎవడు ఇచ్చినట్టు? దేవుని ఇచ్చిందా? భూ సంబంధమైన వాటి మీద మనసు నిలపొద్దు. నీకు దేవుడి వాక్యాన్ని ఇచ్చాడు. వడకముందే దీపం, ఆత్మ దీపాన్ని పెట్టాడు. వడకముందే ప్రపంచాన్ని ఇచ్చాడు. పంచభూతాల సృష్టిలో నిన్ను పెట్టాడు. చేసుకునే శక్తి శరీరంలో ఇచ్చాడు. ప్రార్థన చేసుకో, వాక్యం విను, బలంగా ఉండు. నీ అవసరాన్ని బట్టి, నీ ప్రయాణం బట్టి ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేసినా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదండి కారు? వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి కారు? ఎక్కడో రోమా జైల్లో ఉన్నాడు. యథార్థంగా మాట్లాడదాం. కలిగిన కొలది మార్పు వచ్చే మనసు కదా మరి మనుషులది. ఎక్కడో రోమాలో ఉన్నాడు. ఎఫెసీ నుంచి, మరొక ప్రాంతం నుంచి, కొరింథీ నుంచి నడుచుకుంటూ వాళ్ళకున్న అవసరాలను బట్టి మార్గ మధ్యలో ఓడో లేకపోతే నడకో ఏదో చేసుకుంటూ వెళ్ళి సువార్త పట్టుకొని వచ్చారు. ఇన్నిసార్లు ప్రయాణం చేస్తుంటే అయ్యో నా బిడ్డల కోసం ఏదో ఒక గుర్రాన్ని ఇద్దాం, గాడిదని ఇద్దాం అనుకున్నాడు. దేవుడు మరి ఇవ్వచ్చు కదా, నానా దూరం గుర్రం మీద వెళ్ళండి అని అయ్యొచ్చు కదా. వాళ్ళు ఏ రోజు అడగలేదు. ప్రభా గాడిది ప్రభా, గుర్రాన్ని ప్రభా, ఒంటిని ప్రభా అని అడగల వాళ్ళు. కాళ్ళు ఇచ్చాక ప్రభా పోతాం, సువార్త తెస్తాం, వినిపిస్తాం,
ఆత్మను కాపాడతాం, ఇదే మాకు తృప్తి. అదే ప్రతి ఓడికి ఫ్యాషన్ అయిపోయింది. బట్టలు దేవుడు ఇచ్చాడు, మరి భూమి మీద పంపితే అన్నీ ఇవ్వడా? సృష్టి ఇచ్చాడు, ఈడండి. అది గొప్పగా చెప్పట్లా, ఇది గొప్పగా చదువుతున్నాడు. దేవుని కృపను పెట్టి మొన్న వాచ్ కొన్నాను బాయ్. దేవుని కృపను పెట్టి వాచ్ వల్ల ఎవరికో ఉంది, పెళ్ళికి వెళ్ళావు, నీకు లేదని వాడు అన్నాడు, నీకు పౌరుషం వచ్చింది, నువ్వు నాలుగు కొంపలు ఆచావు, నువ్వు అన్నావు. అది అక్కడ మ్యాటర్. ఇది చెప్పడం. ప్రార్థన చేస్తే వాచ్ వచ్చిందంట పొద్దున్నే ఫ్లిప్కార్ట్లో. ప్రార్థనకి ఫ్లిప్కార్ట్ వాచ్కి సంబంధం. జుట్టు స్ట్రాంగ్ కాబట్టి బతికింది, కానీ లేకపోతే మొత్తం ఊడిపోయింది వాటికి. ఇలాంటి నమ్మకాలతో ఈ రోజున వాళ్ళు చెబుతుంటే కొన్ని వింటుంటే ఎంత బాధేసిద్దంటే, క్రైస్తవుడు అసలు బైబిల్ని చదువుతున్నాడా అనిపించింది నాకైతే. మళ్ళీ చెప్తున్నా, డబ్బుకి విశ్వాసానికి సంబంధమే భేద విధవరాలు వేసిందనకంటే, ధనవంతులు వేసిందనకంటే, ఆ ఇద్దరి మధ్య వ్యత్యాసాన్ని చెప్పిన దేవుడు మనకి ఏమని చెప్పాడు తెలుసా? నీకు అనిపిస్తే ఏదైనా చేయంతవరకే అని చెప్పాడు. అది ఒకని కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి కనుక వారి ఘనతను నీచ స్థితికి ఐశ్వర్యులు అంటులే గడి అన్నారు తెలుసా. కాబట్టి కలిమి కలిగిన కొలది దేవుడు నామానికి గౌరవమే రావాలి తప్ప అగౌరవంగా రావద్దు, అది దిగజారొద్దు. అది డబ్బు ఉన్నప్పుడు ఒక రకంగా, డబ్బులు ఒక రకంగా వాక్యం చెప్పకూడదు. ఎప్పుడు కూడా యథార్థంగా ఒకటే ప్రసంగం చేయాలి. కనుక పైసలతో దేవుడు ముందు చెప్పాడు, మీరు సిరికిని దేవునికి దాసులుగా ఉండనేరు. ఫస్ట్లో ఎప్పుడు చెప్పాడు, సిరికిని దేవునికి దాసులుగా ఉండనేరు. ఒక కాపరి సిరి గురించి మాట్లాడుతున్నాడంటే వాడు దాసుడు కాదు, వాడు దాసోహం అయ్యాడు దెయ్యానికి. అది సంఘంలో సిరి గురించేటువంటి ఉత్ప్రేరక ప్రసంగాన్ని చేస్తుంటే, నిజంగా దైవాశీర్వాదంతో ఇంత గొప్ప వాళ్ళు అయ్యా మనకి ఇంత ఇచ్చాడు అంటే, నిజంగా ఇది దేవుడు ఇచ్చిందని చెప్పటంలో ఏం అర్థం లేదు. సృష్టినే ఇచ్చాడు, సృష్టిలో ఎంత భాగమే ఉంది. ఎంత పెద్ద సృష్టిని ఇచ్చాడు దేవుడు, అందులో ఎంత చిన్న ఇల్లు. మళ్ళీ వాక్యం బేస్ లేక ఇవన్నీ ప్రసంగాలలో విశ్వాస జీవితంలో వెళ్ళిపోయారు. అలాంటి ఇప్పుడు గుడిసెలో ఉన్న వాళ్ళంతా చచ్చిపోవాలా ఉరేసుకొని? నిన్ను ఆశీర్వదించాడు, నువ్వు గొప్పకున్నావు. ఆయన నిన్ను ఆశీర్వదించలేదు, ఆయన తగ్గున్నాడు. ఇద్దరు ఒకే సంఘంలో ఉన్నారు, ఒకే ప్రసంగం వింటున్నారు. వీడేమో సాక్ష్యం హైప్లో చెబుతున్నాడు, వీడికేమో చెప్పడం రావట్లేదు. ఇప్పుడు ఎవరిది? అందుకే ఇక్కడికి వచ్చేటప్పుడు అన్నీ వదిలేసి రమ్మన్నాడు దేవుడు. అన్నీ సంఘానికి వస్తున్నాం, క్రైస్తవంలోకి ఉన్నాం, దేవుడిని నమ్మామంటే అన్నీ వదిలేయాలి. మనోళ్ళు, మన కులపోళ్ళు, మనోళ్ళు, ఇయే అంతా ఒకటే. శరీర అవయవాలు, క్రీస్తు శరీర అవయవాలు అలా ఉండగలిగి ఉంటేనే అది సంఘం. మీరు చూడండి, చాలా సంఘాల్లో లైన్లు ఉంటాయి. ఇట్లా ఇటే పక్కేమో ఓసీ వాళ్ళు అంట, ఇటే పక్కేమో బీసీ వాళ్ళు అంట, ఇటే పక్కేమో ఎస్టీ వాళ్ళు అంట, ఇటే పక్కేమో ఎస్సీ వాళ్ళు అంట, ఇటే పక్క ముస్టి వాళ్ళు అంట, ఇటే పక్క బుధనాశి వాళ్ళు అంట. మధ్యలో వీళ్ళందరికీ లీడరు, వీడు పెద్ద ముస్టిడు. ఎట్టంటారండి సంఘం? మీరు చెప్పండి. అటు కూర్చోవాలి, మీరు అటు కదా కూర్చోవలసింది, మీరు అటు ఇటు కాదు, అటు. ఇది ఎట్ట బద్మాష్ బోధకుల మనస్తత్వాలు ఇవన్నీ. మొన్నవాడు చెప్తున్నాడు స్టీవెన్సన్ గారు, 500 ఇస్తేనంట పాస్టర్ గారి దగ్గర చేరేతాడంట. డైరెక్ట్ గ్రౌండ్లో ఫేస్బుక్ లైవ్ అందరికీ ప్రైస్ లార్డ్ అని చెప్పుకుంటూ, ప్రియ దేవుడి పిల్లారా, మీరు దైవజనుడికి దగ్గరగా కూర్చోవాలనుకుంటే 500 రూపాయలు ఫోన్పే చేయండి, అందరూ ఈ పక్కన కూర్చోండి, అయ్యగారు ఇక్కడే ఉంటాడు. డబ్బులు లేవు, ఇప్పుడు ఏం చేయాలి? అక్కడ కూర్చోవాలి అంటారని వాడిగా, అక్కడ అదేం గ్రౌండ్ మీరు చెప్పండి? వాడికి వాక్యం వచ్చా? మళ్ళీ ఏం పాట పాడతాడు? మీ మాట నా పాటగా. ఎంత స్వరం అండి, ఎంత బాగుంటుందండి వాడి వాయిస్.
అంత మంచి వాయిస్తో ముష్టడుకుంటావరా? కాకినాడలో పిత్త పరగలమ్ముకునే పిత్త పరగనాయాలి. ఇటు పిత్త పరగలు నడదాక మరి అది వీడు బతుకుడు తిరుగుకుంటున్నాడు. వీడు అలా ఎలా చేస్తారండి పబ్లిక్గా? 5 ఎక్కడ డబ్బులు లేవుతావు, ఓ అక్కడ మధ్యలో గ్యాప్ ఎట్టెత్తారండి అసలుకి. ఎవరు విమర్శించరు. అడిగారు చాలామంది కామెంట్లో, అసలు నువ్వు అన్ఫిట్ రాని. అంటే ఇంత దుర్మార్గమైన బోధ లోకంలో ఎందుకు ఉందంటే, వాడు ప్రసంగం ఉండదు, వాడికి ఏమి రాదు, ఉచ్చిగాడికి ప్రసంగం ఉండదు, ఒట్టి పాటలే. ఇంకా అది కొయర్స్ని పెట్టాడు ఒక ఆడపిల్లలకి 20 మందిని, ఇక పాటలే సింపని వాయించుకుంటా అనుకుంటా. మోసం, అడుక్కుంటున్నాడు డబ్బులు. సంద అంటే గట్టిగా వేయాలంట. 3వ రోజు సంద డబుల్ అయ్యాలి, త్రిబుల్ అయ్యాలను. ముందుగా కూర్చున్న వాళ్ళు మీరు ఎక్కువగా ఉదార స్వభావంతో సేవా పరిచర్య విస్తృత కొరకైన వాళ్ళు ముందు కూర్చున్న ఇలా పడింది టాటు. నన్ను పిలిచాడు అక్క ఆయన. వెళ్ళాం, అయ్యా ఇట్లా రండి, తప్పుడు బోధ మీద ప్రసంగాలు చేస్తున్నాం, మీరు కూడా రావాలంటే పోయినా. ఇక్కడే మన కూకటపల్లి ప్రాంతంలో మరణాథ చర్చికి వెళ్ళి అంతా బాగుంది. స్క్రీన్ మీద నొక్కుంటూ మాట్లాడుతున్నాడు, రిఫరెన్స్ ఇచ్చుకుంటూ ఇంగ్లీష్ వాళ్ళు. నాకు మరి ఊగంగా మనం అడగమన్నాడు మధ్యలో లేసి. సర్లేని ఒకటి అడిగిన, అదే దాంట్లో ఒకటి అడిగేసరికి బ్రదర్ యేసుక్రీస్తు మనకి ప్రశ్నించడం నేర్పలేదు బ్రదర్ అన్నాడు. వెంటనే రిఫరెన్స్ లోకోత్సవ దీబాబాయ్ అన్న. 12 ఏళ్ళ బాలుడప్పుడే శాస్త్రులు పరిచయులు వారి మధ్య కూర్చుని దేవుడు ఏం చేశాడు? ప్రశ్నలు అడుగుతూ ఎట్టరానంతే. ఇంకా నాగరాజు అయిపోయాడు. ఇంకా అక్కడ మా తమ్ముడు క్రీస్తురాజు, వాడు కాదు, వాడు నాగరాజు అయ్యాడు అంతే. 4 టన్నులు పాంకూరలు చెప్పిన పీకేస్తా అని చెప్పిన బ్లాక్ చేసింది నెంబర్. ఇంకా అంటే కరెక్ట్ మొగుడు తగిలితే బ్లాక్ చేసాడు. ఇంకా పేరు విక్టర్, ఆడ విక్టర్ కాదు అది. కాబట్టి ఇలాంటి ఎంతమందిని అండి ఇప్పుడు ఎంతమందిని చేసుకుంటూ పోవాలి చెప్పండి? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతమంది ఉంటారు? ఇంకా క్రైస్తవులు అందరినీ చేసుకుంటూ పోతే ఏం పడుతుందని నేను తగ్గుకుంటూ వస్తుంటా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు ఒకటే నేర్పాడు, మనకి జ్ఞానం ఇచ్చినప్పుడు అది వృధా కాకుండా. అది వృధా ఎప్పుడు అవుతున్నాయి అంటే మనకు సొమ్ము వచ్చి పడితే వృధా అయిద్దండి. అది జీవితాలు ఎక్కువగా నాశనం అవడానికి కారణం సొమ్ము. ఆ సొమ్ముని కరెక్ట్గా మనం క్యాల్కులేట్ చేయకపోతే ఖచ్చితంగా అయిపోయింది అది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, తమకు కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి. అంగు ఆర్భటల మధ్య జీవితాలని తీసుకెళ్ళిపోయారు. కనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. ఇంతకుముందు పేద స్థితి, ఇప్పుడు నీచ స్థితికి మార్చుదును. అంటే ఈ ఇల్లు ఎన్ని కొంపలాల్సి కట్టాం, ఈ లిస్ట్ వచ్చిందంట ఈడి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు అలా కాకుండా ఉండాలి. లాస్ట్ మాట ఇర్మియా గ్రంథము 2:5, యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూసి మీ పితరులు వ్యర్థమైన దాన్ని అనుసరించి తాము వ్యర్థుల మగనట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయిరి. దేవుడు ప్రశ్నిస్తున్నాడు, ఏమి నాయన, నా యందు మీకు ఏం కనబడింది నాయన దూరంగా వెళ్ళారు? ఏ దుర్నీతి కనబడింది నాయన దూరంగా వెళ్ళారు? వాళ్ళు వ్యర్థమైపోవడానికి వెళ్ళారు. వారు నా యొద్ద నుంచి దూరంగా ఎందుకు వెళ్ళారు అంటే వ్యర్థమైన దాన్ని అనుసరించి వ్యర్థులకు పెట్టి వెళ్ళారు. అది ఇన్ని సంవత్సరాలుగా బోధ విన్నటువంటి మీ పితరులు ఏ దుర్నీతి కనబడిందని వెళ్ళారు? ఏం తక్కువ చేశా? అది అంటే ఎంత బాధ. ఏం తక్కువ చేస్తే దూరంగా వెళ్ళారు? దూరంగా వెళ్ళిన వాడు వ్యర్థుడైపోయాడు. ఎందుకంటే వాడు దుర్నీతిని అనుసరించి దుష్టక్రియల్లో పాలువాడిగా ఉన్నాడు. అసత్యాన్ని ప్రబోధించేవాడి దగ్గర వాడు ఉన్నాడు. అసత్యాన్ని ప్రబోధించేవాడితో సహవాసం కలిగి ఉన్నాడు. ఆదాము రక్తము క్రీస్తులో ఉన్నది అన్నవాడి దగ్గర వాడు ఉన్నాడు. హేబేలు రక్తము కయ్యూన్ని కాపాడింది అని చెప్పిన వాడి దగ్గర వాడు ఉన్నాడు.
ఇలాంటివి ఎన్నో ఇలాంటివి ఎన్నో బోధలు చేసేవారి దగ్గర ఎలా ఉన్నావు ఇన్ని మాటలు విన్న తర్వాత కూడా, ఇంత జ్ఞానం వచ్చిన తర్వాత కూడా, అంటే స్థితి మారింది, నాకు ఇప్పుడు ఏసీ కావాలా, కుర్చీ సీటు కావాలా, ఫ్యాన్ కావాలా, సంఘంలో గౌరవం కావాలా, దండలు కావాలా, అన్నీ కావాలి కాబట్టి అక్కడ ఉన్నావు అని చెప్పేశారు దేవుడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? స్థితి మారుతుంది, దానితో పాటే విశ్వాసం కూడా మోసలు వెళ్ళాక మారిపోయింది. అది అందుకనే అసత్యానికి సత్యానికి మధ్య వాక్యం రాస్తే ఏది సత్యమో ఏది సత్యమో తెలియదు మనకి, అక్షర రూపంలో ఉంటుంది అది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మనం నమ్మింది వాస్తవాన్ని, అది పేదరికంగా ఉన్నప్పుడు, దేవుడి కృపలో బలంగా ఉన్నప్పుడు వాక్యాన్ని చూస్తూ నమ్మాం. స్థితి మారినా సరే ఆ నమ్మకము అలాగే ఉండాలి. మారింది పేదరికమే కానీ వాక్యం అయితే కాదు. ఇది వాక్యాన్ని కూడా మార్చేస్తాడు. అది ఒక ఆమె చూసిన, ముగిస్తాను, మంచిగా చూడగానే గుర్తుపడతాం మనం. చూడగానే ఏమండి హలో సిస్టర్ బాగున్నారా రైట్ అని మాట్లాడతాం. ఇప్పుడు చదువుకోవాల్సి వచ్చింది, ఎవరు అని అంటే గుర్తుపట్టలేనందుకు ఎలా మారిపోయావు? గుర్తుపట్టలేనందుకు ఎలా మారిపోయావు? అంతే, ఏడకేడకి వేసి అస్సలకి రోగం వచ్చిందా ఫేషియల్ చేయించింది అన్నట్టు ముందు. నాకైతే ఫేషియల్ చేసింది మీరు చూడండి, ఆ పౌండ్రా కొంచెం ఉన్నట్టుంటారు. ఆ సౌమ్యని అడగని చెప్పింది నిజం. ఫేషియల్ చేయించుకుని చూస్తే కొత్తగా పౌండ్రాగా వచ్చింది అనిపించింది. ఎంత మంచి మాకు అంటే దేవుడిచ్చింది. నేను సౌమ్యం చాలాసార్లు అడిగినా, ఎందుకు సౌమ్యం నువ్వు ఫేషియల్ చేయించుకోమంటే వద్దాయి గారు నాకు ఇష్టం ఉంది. అట్లాగే బాగుంటావు నువ్వు. బ్లీచింగ్ వేసామనుకో పౌండ్రా కంటే మొత్తం కొట్టపోయి లేరంతా పోయి మొత్తం పోయి ఎట్టట్టో అయిపోతుంటాం మనం. చేతులేమో ఎప్పటిలాగే కరిపోచ్చు, మొఖమే మొత్తం పౌండ్రాగా ఉంటుంది. పైగా ఫేషియల్ దేవుడిచ్చిన మంచిగా ఇవి ఉన్నాయి, ఎంత బాగుంటాయండి. ఇప్పుడు వీటిని ఎట్టని ఎట్ట అంటారు. అందం న్యాచురల్గా ఉండాలి. అది ట్యాన్ కోసం చూసామనుకో నీకు టింగ్ అయితే లోపల. ఇప్పుడు డబ్బులు వచ్చాయి కదా మరి, అప్పుడు తినడానికి లేదు మరి, ఇప్పుడు డబ్బులు వచ్చాయి. ఇప్పుడు వారానికి నెలకోసారి ఫేషియల్. నాకు మొన్న మధ్య కనబడ్డారు, నేను ఎవరు వీళ్ళు ఎక్కడో చూసినట్టు ఉంది అనుకున్నా. అందట్లో గంట పోయినా తర్వాత ఎప్పుడుకో తెలిసింది ఓహో అని. ఇది అందరికీ మహిమ. ఇది అందరి కారణం ఏంటి? సుమ్మా పేదరికం నుంచి లాస్ట్ మాట, పేదరికం నుంచి ఒక స్టెప్ దేవుడు ఎత్తే వాక్యంలో ఒక స్టెప్ ఎదగాలి. పేదరికం నుంచి దేవుడు ఇంకో స్టెప్ పైకి తీసుకొస్తే వాక్యంలో ఇంకా బలంగా ఉండాలి. పేదరికం అన్నది ఏంటో మనకు తెలియకుండా దేవుడు ఒక మంచి స్థితి ఇస్తే అస్సలుగా వాక్యం అంటే ఏంటో దడదలాడించేయాలి. అంటే పేదరికం పోతుంటే వాక్యం తిరగాలి. పేదరికం మనం దేవుడు తీసేసి మంచి స్థితిలోకి తెస్తుంటే వాక్యం పైకి లేవాలి. అప్పుడు ఎవరితో మాట్లాడినప్పుడు అబ్బా దైవ ఆశీర్వాదము ఇలా ఉంటుందా అన్నది పోయిన దాన్ని బట్టి వాక్యం కలిగి ఉన్న దాన్ని బట్టి అర్థం కావాలి. అది ఇది పోతుంది, ఇది దూరం అవుతుందంటే ఇది పైకి లేవాలి, ఇది దేవుడి దగ్గరికి లేస్తూ ఉండాలి. ఇది తగ్గిందంటే ఇది పెరగాలండి. అది అప్పుడు దీని పెరిగిన దాన్ని బట్టి, ఈ తగ్గిన దాన్ని బట్టి, ఈ పెరిగింది ఎంత గొప్పగా ఉన్నదో మనం చూపించగలిగితే అది ఆశీర్వాదం. అది ఎన్ని కష్టాలు పడిందో ఎంత బాగుంది. చర్చికి పోతుంటాకమ్మా అమ్మాయికి ఇట్లా అయింది ఫంక్షన్, కొంచెం ప్రార్థన చేయంటే ఆ ప్రార్థనలో మనం చేసిన 4 మొక్కలు నిజంగా మనం గొప్పలుగా నిలబెట్టింది అక్కడ. ఎందుకంటే పేదరికం నుంచి లేపిన దేవుడు ప్రార్థనలో ఇచ్చించాడు కాబట్టి ఆశీర్వాదింపబడ్డావు. కలిమి కలిగిన కొలది దేవుడి మాటలతో కూడినటువంటి అన్ని విధాలుగా నువ్వు ఎత్తులో కనపడాలి. ఇలా వెళ్తున్నారు గ్రాఫ్, అది మనం నేర్చుకోవాలి. అది ఇవన్నీ మర్చిపోతాం మనం. చదువుకునేటప్పుడు కాకరకాయ, చదువుకుంటే కేకరకాయ. అది ఇప్పుడు కనుక అంత గొప్పగా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, శీఘ్రముగా నాశనాన్ని కలగజేస్తా అన్నాడు దుష్క్రియలు పాలిభాగస్తులు ఉన్నవాడిని. కాబట్టి దేవుడి నామానికి అవమానం ఎక్కడన్నా జరిగిందంటే
అది విశ్వాసం అనేది డబ్బుతో కొనసాగుతూ వెళ్ళిపోతే దాని ద్వారా వచ్చే పరిస్థితుల ప్రభావ అనర్థాలే కారణం. కాబట్టి ఎంత ఎత్తుకెదిగినా ఎంత లెక్క ఉన్నా ఖచ్చితంగా వాక్యాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, వాక్య విధానాన్ని బట్టి కనబడితే అది ఆశీర్వాదం అవుతుంది. కాబట్టి కలిమి కలిగిన కొలది భక్తి పెరగాలి తప్ప తగ్గకూడదు. అది బాడీ లాంగ్వేజ్ కూడా ఒకేలాగా ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఇంత జాగ్రత్తగా అంటే నార్మల్గా న్యాచురల్గా విశ్వాస జీవితంలో ఉండు అని నేర్పాడు. మనం ఉంటామా? ఉరకలేస్తాం. మనం ఉంటామండి? మనం ఉంటాం అసలుకే? అస్సలు. కాబట్టి ఎన్ని ఉన్నా నా దగ్గర వాక్యం ఉన్నదన్న ఒక మంచి నమ్మకంతో ఉంటే నీ వెనకాల ఎన్నున్నది లోకం చూస్తుంది, నీలో ఉన్న దాన్ని దేవుడు చూస్తాడు. దేవుడు నిన్ను చూస్తే, నువ్వు దాని మీద వాళ్ళు నిన్ను చూస్తే అది దైవాశీర్వాదంగా లోకం చూసే పరిస్థితికి ఎదిగిపోతుంది. నువ్వు చూపించకూడదు నాకు అది ఉంది. ఏంటమ్మా లేటుగా వచ్చావేంటి, దాంట్లో పెట్టలేదా, ఆ కార్యశ్రమం ఇంకోటి అంతే. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? వినేవాడికి అర్థం. 2 కార్లు ఉన్నాయి, ఆ కార్తాలు కనపడలేదా, అయితే బుల్లెట్ అసలు పోయేవే, ఓ పని చేయి బుల్లెట్ పక్కన పెట్టి తమ్ముడు తీసుకుంటారా అంటే అర్థం ఏంటి? ఇన్నున్నాయి ఇప్పుడు నాకు. హెచ్చులు కోడి మామూలుగా లేదు పరిస్థితి. ఇన్ని ఎందుకురా నీకు పోలాటం మా కుమారు పెద్దది వచ్చి బుక్ చేసుకుని ఆయన వస్తాడు, టిక్కు నీకు 100 రూపాయలు దిగు, ఈ హెచ్చులు ఎందుకు చెప్పాలి? ఇప్పుడు అర్ధగంట సేపు ఆ చుట్టుపక్కల వాటర్ అంతా చెప్పాలి. అది ఆ టిఫిన్ చేసుకుంటూ వాటర్ ఆడుంటగా గట్టిగా ఇప్పుడు అమెరికా అనబడుతుంది కదా, వాటర్ వాళ్ళందరికీ అర్థం అవ్వాలి. 2 కార్లు, 2 బైకులు, 2 స్కూటీలు, పిల్లగాలు కదా. అమ్మో ఇంత ఉందా ఈయనకి. వెళ్ళావా, 20 రూపాయలు ఇచ్చామా, తిన్నామా, మూడు దూసుకున్నామా, వచ్చామా, ఉంచుకో ఎందుకు ఇది. అమ్మో క్రైస్తవులు హెచ్చులోళ్ళు ప్రపంచంలో లేరండి. క్రైస్తవులు హెచ్చులు దగ్గర. మరి ఎప్పుడు తగ్గుతారు? చెప్పే కదా ఆడికి ఉడికి కాలిపోయిందని. అలా పోతే నరాలకు ఆపరేషన్ అయ్యి కొంటలేక, కాలు ఎట్టలేక, నడవలేక కుటుంబం మొత్తం మళ్ళీ డేకి ఆ స్థితికి వస్తే ఇప్పుడు పెంట కుప్పం నుంచి దేవుడు లేవనెత్తువాడు అన్న రేంజ్కి వస్తాడు. ఇక లేపిన తర్వాత అలా ఉండాలి తప్ప మళ్ళీ కింద పడకూడదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, విశ్వాస జీవితంలో మనం నమ్మినప్పుడు ఎంత బలంగా ఉన్నామో, ఎన్ని ఉన్నా ఆ విశ్వాసాన్ని, ఆ నమ్మకాన్ని, ఆ ఇచ్చిన మాటని అలా కొనసాగుకుంటూ వెళ్ళగలిగే ఒక స్థిరమైన స్తంభమే నిజ క్రైస్తవుడు. మిగతా వాళ్ళంతా అటు ఇటు ఊగుచు అదనమాట. కాబట్టి కలిమేంట్రా కలిమి, నాకు దైవ చెలిమే గొప్పది, సంఘ బిడ్డలతో అవినాభావ సంబంధమే గొప్పది, వీళ్ళతో ఉండటమే గొప్పది, ఇదే నాకు చాలు, ఇది అన్నిటికంటే గొప్పది. అది పేదరికంలో ఉన్న భార్యాభర్తల మధ్య అవినాభావ సంబంధం ఉంటే ఆ ఇల్లు రాజభోగమే. రాజకోటలో ఉన్న భార్యాభర్తల మధ్య గుస్తులుంటే ఆ ఇల్లు నరక కోపమే. ఇక్కడ చూస్తున్న దాన్ని బట్టి ఉండకూడదు, కలిగి ఉన్న దాన్ని బట్టే ఉంటుంది. ఎంత ఇంట్లో ఉన్న ఆప్యాయత అనురాగాలు ఉంటే అది రాజకోటే. అంత ఇంట్లో ఉన్న అంత రాజభోగం ఉన్న మనశ్శాంతి లేక, ఇద్దరి మధ్య సఖ్యత లేకపోతే అది నరక కోపమే. ఇది మనకు అర్థమైతే ఏ స్థితిలో ఉన్నా నేను దైవ సహవాసములు, నేను రాజులే. స్థితిని బట్టి నా విశ్వాసం మారదు, మార్చలేరు అన్నది నమ్మకం. కాబట్టి ఇలాంటి విశ్వాసం కలిగి ఉంటే దేవుడు అన్ని విషయాల్లో నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటాడు. ఆశీర్వాదం అంటే మళ్ళీ హెలికాప్టర్ కోరుకోవద్దు. మళ్ళా అది పడుకుంటే నిద్ర మంచిగా పట్టిందా ఆశీర్వాదం, తింటే బాగా అరిగిందా ఆశీర్వాదం, ఆకలి టయానికి వేస్తుందా ఆశీర్వాదం, కుటుంబంలో ఏమి ఇబ్బంది లేకుండా నడుస్తుందా ఆశీర్వాదం, ఒక మంచి పేరు చుట్టుపక్కల సంపాదించుకున్నావా గొప్ప ఆశీర్వాదం, ఫ్యాన్ లేకపోయినా కరెంటు పోయినా సరే హ్యాపీగా పడుకోగలుగుతున్నావా ఆశీర్వాదం. ఈ అమ్మ కరెంటు తీసిన కేసీఆర్ సరే రేవంత్ నువ్వు వాడిని తిడతారా, ఆడేడో కొమ్మిరిగింది కరెంటు పోయింది, వాడిని తిడతా ఇప్పుడు వాడు చేయాలా?
ఏ స్థితిలో ఉన్నా అన్ని సర్దుకొని పోగలిగే మనసు ఆశీర్వాదం. దాన్ని బట్టి ఇస్తాడు నీకు. ఇంకా నా బిడ్డ లోకంలో ఎందుకు తక్కువ ఉండాలో ఎక్కువ చేద్దాం అంతే. ఎక్కడో గొర్రెలు కాసుకుని దావీదుని రాజుని చేయలే, అడిగాడు దావీదు? అడగలేదు. ఇలా ఎన్నో చేశాడు దేవుడు బైబిల్, వాళ్ళు అడగల.